స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. कपिध्वजम्बो फलसाररक्षितम् उमासुतं दोषविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् गणपतिगं हवामहे कविं कवीनाममस्वभक्तमा ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्वन्नोदिभिस्सेन सादनं देवी सरस्वती वाजे सर्वाजमेव ध्यक्षेण मृदनाजयेव बन्धो मरुतो विस्तरग्ने अंतरिक्षमरपापमस्तमख्यवादपवदाङ्गामे अस्मिन् त्रिपिणमाय जन्तां मय्यासेदत्वमजदेवहूते बुद्धि यद्भजातवेद भद्रन्निर्णितं मम अशोकश्च मध्यमावह जीवनञ्जदिशो दिशा ज्योतिष्पदेन्वादादयामि ज्योतिष्पदन्वादादयामि ज्योतिर्विदन्वादादयामि भास्पदेन्वादादयामि ज्वलन्देन्वादादयामि मल्मला भवन्देन्वादादयामि दीप्यमानान्वादादयामि रोचमानान्वादादयामि बृहज्योतिषन्वादादयामि बोधयन्देन्वादादयामि जागृतेन्वादादयामि प्रयासाय स्वाहा जासाय स्वाहा मजासाय स्वाहा संज्ञासाय स्वाहोऽध्यासाय स्वाहा परब्रह्म दीपं सर्व तमोपहं दीपेन साध्यते सर्वं पूजादीप संध्यादीप गृहदीप लक्ष्मीदीप कलादीप मोक्षदीप नमोस्तुते नमस्कारं చేసుకోండి देवाराधन मुहूर्तस्य मुहूर्तोऽस्तु अष्टं प्रक्षाल्य आजम्य अष्टं प्रक्षाल्य आजम्य ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा गोविंदाय नमः ओम गोविंदाय नमः अदोताय नमः ओम रुद्राय नमः ओम रुद्राय नमः हरे केताय नमः ओम नमोदाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम
वसिष्ठाय नमः ओम गरुडोत्तमाय नमः ओम महेश्वराय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः నక్షత్రం తీసుకుని మీ ఎదురుకుండా ఉన్న పసుపు గణపతి మీద వేసి దానం పెట్టుకోండి 2 గింజలు విష్ణునామ రోమాభ్యాం జ్ఞానే బ్రహ్మణా సంస్మరణాత్వం సాం సర్వదో దేవంతరం నామదేవాం యస్సదామురసనామ రాఘవ దేవస్యామో హృదయస్థో జనార్దనః మహతాం నానాం ధర్మం శ్రీరామం భూజో భూజో నమామ్యహం త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే లక్ష్మీ 5 సార్లు కొద్దిగా అక్షతలు కూర్చోండి గణపతికి శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః ఆనిర్ణ్యోతాభ్యాం నమః శ్రీ పురందరాభ్యాం నమః దేవదత్తాభ్యాం నమః సీతారామాభ్యాం నమః బ్రహ్మోత్తస్సు బ్రహ్మోత్తోస్తు ఉత్తిష్టంతో భూతపితాజా ఏదే భూమి భారకాః రామోరాదేన బ్రహ్మ కర్మద్వారవే ఓం భూం భువః ఓం దభః మహః ఓం జనః ఓం దభః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఆ ముక్కు వదిలేసి ఆ కుడి చెయ్యి హృదయం మీద వేసుకుని మమ అనుకుని దండం పెట్టుకోండి యజమానస్య మాత్ర సాక్షాత్కార శ్రీ బ్రహ్మేశ్వరవద్యస్య శ్రీ బ్రహ్మేశ్వర ప్రయేత్యర్థం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణా శ్రీవరాధే శ్వేతవరాహృతే వైవస్వతమన్మంత్రే కలీగే ప్రథమోపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कल्याणमण्डपे समस्ते प्रागो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिकदान्द्रपानेन प्रभवादे षष्ठसंवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे चतुर्थ्यां दिनवासरः वासरस्तु शुभवासरयुक्तायां भानुवासरयुक्तायां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविजयजनप्रतिष्ठायां शुभदिनौ श्रीमान् श्रीमदः श्रीमान् गोत्रोद्भवस्य యజమానస్య పరమశంసగోత్రోద్భవస్య శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవతామధ్యస్య మహాభోగాభివృద్ధ్యర్థం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతర కృత పంచరేషు బాల్య యౌవన కౌమార వార్ధక వయో విశేషేషు రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతః కృత సంచిత సంభవిత బ్రహ్మహత్యాది గోహత్యాది భ్రూణహత్యాది సర్పహత్యాది పితృశాప పూర్వక పంచమః ఉపపాతక దోష నివారణ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న వసేన గోచార లగ్న వసేన మమ జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు జన్మాంశ వశాతు నామాంశ వశాతు ఉచ్చస్థాన వశాతు నీచస్థాన వశాతు అంగగ్రహ వశాతు భావగ్రహ వశాతు ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల
సిద్ధ్యర్థం మమ సమస్త సంచిత సంభవిత ఆచరిత వ్యాపార వ్యవసాయ విద్యా ఉద్యోగ వాహన రాజకీయ భూశల్యాది నూతన నిర్మాణ సమస్త రంగేషు దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహేణ అతిశీఘ్రకాల శుభకార్య సిద్ధ్యర్థం. వివాహం అయ్యేటటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే చెప్పొచ్చు. మమ కుమారస్య కుమార్తెః అతిశీఘ్రకాల పాణిగ్రహణ అధికార సిద్ధ్యర్థం. సంతానం కోసం చూసేటటువంటి వారు చెప్పొచ్చు. మమ కుమారస్య కుమార్తెః అతిశీఘ్రకాల సుగుణ సురూప సుపుత్ర సత్సంతాన యోగ్యత సిద్ధ్యర్థం. అందరూ చెప్పండి. మమ అన్యోన్య దాంపత్య పూర్వక ఆజీవన పర్యంతం సుఖజీవన యోగ్యత సిద్ధ్యర్థం. ఆజన్మకృత సప్తజన్మ సంచరిత సర్పహత్యాది సర్పశాప సర్పదోష కాలసర్పదోష కుజదోష నివారణ సిద్ధ్యర్థం. శాశ్వత రుణ విమోచన యోగ్యత సిద్ధ్యర్థం. మమ గృహేణ శ్రీ అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం. అలక్ష్మి దోష పరిహార సిద్ధ్యర్థం. స్కంద పంచమి ఆశ్లేష నక్షత్ర పూర్వక భానువార ప్రదోషకాల సమయే శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం. ఏతతో దేవత దివ్య కళ్యాణ మహోత్సవ సమయే తదాదౌ నిర్విఘ్నోత్తర కర్మ కార్య సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మధ్య వేత్తో నీళ్లు ముట్టుకోండి. హస్తేనాఛాద్య గరుడస్య ముఖే విష్ణుకంఠే తదవాశ్వతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్పదాః కుక్షౌదాగ్రాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోదయ సామవేదోస్కథర్మణः అంగే చ దైరా సర్వే గరుడామృతమాశ్వదాః ఆకలశే ఏషధావరి పవిత్రే పరిశుచ్యతే ఉక్తే యజ్ఞే వర్ధతే ఆపో వా ఇదం ధర్మం విశ్వాభూతాన్యాపః ప్రాణాప ఆపః పటవ ఆపో నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్మరాడాపః ఛందాకృష్కాపో జ్యోతిః కృష్కాపో జదో కృష్కాపః సత్యమాపః సర్వా మధ్య ఆ తమలపాకుతోటి లోపల ఉన్న నీళ్లు గుండ్రంగా కలపండి. గంగే దేవనే దేవ గోదావరి సరస్వతి నర్మదే సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఆ కలసలో నీళ్లు మీ పూజా ద్రవ్యాల మీద చల్లండి. ముందు అజాంతరేవ పూజార్థందరిదక్షేకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తర్వాత మీ దగ్గర ఉన్న ఆ గణపతి మీద జల్లి పసుపు గణపతి మీద తర్వాత మీ శిరస్సు మీద జల్లుకోండి. గణపతిం సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య. ఒక పుష్పం తీసుకుని ఆ గణపతి దగ్గర పెట్టేసి దండం పెట్టుకోండి. అంబికార్యాంబోదికాదో దయకారణే ఏరంబాజగజాస్యాలంబో ధరణమోద్దే గణపతి బింబే పుష్పమేకన్నిధాయ. ఒక తమలపాకు తీసుకుని చెంబులో ఉంది కదా తమలపాకు, ఆ తమలపాకు ఆ పసుపు వినాయకుడి మీద బోర్లించి పట్టుకోండి. అయ్యా భజంత్రులు స్వామి
తమలపాకది. చిరో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ చిరాతనం గురు శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పారయోః పాద్యం సమర్పయామి. తమలపాకుతోటి కలసారాధన చేసిన చెంబులో నీళ్లు తమలపాకుతో కొద్దిగా పసుపు వినాయకుడి మీద చల్లండి. మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం ఆపోహిష్టామయోపవస్థాన గోత్రేత ధాతర మహేరణాచరిష్యతే యోపశబ్దమూలదత్తస్య భార్యతే నః ఉచదేవ మాతరః తస్మాన్నమావో యత్యాయన్వథ ఆపో జనయధాతనః శుద్ధోదక స్నానం సమర్పయామి. అక్షదాన్ తమరాన్ దేవ్యాన్ శాలిదాన్ తందురాన్ గదాన్ హరిద్రాన్ నమోవేదాని ఈశపత్రమోస్తే శ్రీ మహాగణాధిపతః దివ్య శ్రీ పరిమళ హస్తాన్ సమర్పయామి. అలంకరణాంతో అక్షతయుక్తోదయామి. పదహారు సార్లు ఓం గం గణపతయే నమః అనుకుంటూ కొద్ది అక్షతలు పూర్చేయండి గణపతికి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. భాగచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారకులవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. రూపం భుగం ఓం మహాగణాధిపతయే నమః. ధ్రువమాత్రాపయామి. భాగ్యదాప్తరజ్ఞత్వం మండనాయోజితం ప్రియం గృహాణముత్రైలోక్యదివినామః. భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే తాహి మాన్నరకాద్ఘోరాదిత్యజ్యోతిర్నమోస్తుతే. మహాగణాధిపతయే నమః. దర్శయామి. ధూపదీపాలంకరో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం పత్తేన అర్ధంత్వా సత్యేన ప్రసించామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసి. ఠాకర పరివార మహాగణాధిపతయే నమః. సత్యస్కాల అమృతోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. తమలపాకు చేతితో పట్టుకుని ప్రసాదాన్ని గణపతి కైశాలను చూపించండి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం మకానాయ స్వాహా. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం నారాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరా పోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తనోజాయ విఘ్నరాజాయ మంగళం సందనశ్రేరస్తో సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రేరస్తో నిత్య సన్మంగళాని భవంతు. మహాగణాధిపతయే నమః. భావించి పూర్వ గణేష్ మహారాజ్ కి మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నోప ఇత్యుత్తరే శుభకర్మణ్యమస్తు. ఆ గణపతికి పూజ చేస్తున్నటువంటి అక్షతం తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. ఆడవారు ఒక పుష్పం తీసుకుని తలలో పెట్టుకోండి దేవుడి దగ్గరది. సహస్రమహాదేవి నమో రాజరాంగుడ లభించాలి. పంచభూతాంగుర్యాదో యం పృథివేదత్మాత్మనే వాసుకి రక్షాబంధనాధిష్టానేవరాభ్యో నమః. ఐదు సార్లు నమః. అమ్మాకారంతాత్నే వాసుకి రక్షాబంధనాధిష్టానేవరాభ్యో నమః. పుష్పం పరికల్పయామి నమః. యం వాయురత్తాత్నే వాసుకి రక్షాబంధనాధిష్టానేవరాభ్యో నమః. ధూపం పరికల్పయామి నమః. తం తేజస్సత్తాత్నే వాసుకి రక్షాబంధనాధిష్టానేవరాభ్యో నమః. దీపం పరికల్పయామి నమః. తం అమృతత్తాత్నే వాసుకి రక్షాబంధనాధిష్టానేవరాభ్యో నమః. అమృతోపహార నైవేద్యం పరికల్పయామి నమః. తం సర్వదత్తాత్నే వాసుకి రక్షాబంధనాధిష్టానేవరాభ్యో నమః. తాంబూలాని సర్వోపచార పూజాం సమర్పయామి నమః. ఓం రథామక్షత్రవృద్ధవిష్ణీం దశవౌదశుభదం ద్రవీణం ఇంద్రస్తోమేన మంచలదేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా. ఎంతవరకు కూడా ఈ స్కంద పంచమి ఆదివారం ఆంధ్రేయ నక్షత్రం సందర్భంగా మన విశేషంగా మన దేవాలయంలో శ్రీ వల్లి దేవసేనాశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి
వారి యొక్క కళ్యాణం సంకల్పించాం. సరే బాగానే ఉంది. సంకల్ప సిద్ధి కలగాలి కదా. ఒక కార్యక్రమం చేయాలంటే సంకల్ప సిద్ధి ఉండాలి. సంకల్ప సిద్ధిని చేకూర్చేవాడు ఆ కార్యక్రమం యొక్క సంకల్పం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటటువంటి వాడు ప్రపంచంలో ఒకే ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా గణపతి, గణములకు అధిపతి గణపతి. మీరు గణపతికి నమస్కారం చేయకుండా, గణపతి పూజ చేయకుండా, గణపతి ఆరాధన చేయకుండా చేసినటువంటి సంపూర్ణమైనటువంటి కార్యక్రమ ఫలితాన్ని ఎవరూ పొందలేదు. ఆయన ఏదో రకంగా అడ్డేస్తూ ఉంటాడు. కాబట్టి ఎటువంటి విజ్ఞానం లేకుండా ఈ కళ్యాణం యొక్క సంపూర్ణ ఫలితాన్ని ఇమ్మని ముందుగా గణపతి ప్రార్థన చేసి ఆయన పూజ చేసి ఆ గణపతి యొక్క ప్రసాదాన్ని మన శిరస్సును ధరించుకున్నాం. తర్వాత కార్యక్రమ రక్షణార్థం, కళ్యాణ రక్షణార్థం మనం ఏ కార్యక్రమం చేసినా సరే ప్రాణాయామం చేసేటటువంటి సమయంలో ఉత్తిష్టంతో భూతపిశాచాః అని 2 అక్షరాలు తీసుకుని ఎడం చేతి పక్కగా వెనక్కి వేస్తూ ఉంటాం. ఎందుకు వేయాలి అంటే సమస్త భూతములందు మీ ఇంట్లో దేవాలయంలో ప్రతి చోట కూడా భూతాలు తిష్ట వేసుకునే కూర్చుంటాయి. మా ఇంట్లో ఏం లేవు కదా అండి, ఏదో గుడిలో ఏం ఉండవు కదా అని ఏమో ఎక్కడికెక్కడ భూతములు ఉంటాయి. మనం ఎలా నివసిస్తున్నామో అవి కూడా నివసిస్తూ ఉంటాయి. కానీ మనకు హాని చెయ్యవు. ఎందువల్ల అంటే భూతనాథుడు ఒక ఆయన పరమేశ్వరుడు వాటిని కాపలా కాస్తున్నాడు. వాటిని బెదిరించి మన జోలికి రాకుండా చూస్తూ ఉంటాడు. అటువంటి భూతములు మనం చేసేటటువంటి కార్యాలకి ఆటంకం కలగకుండా ఉండడం కోసం ఈ రక్షాధారణ అనేటటువంటి రక్షాధారణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇంత కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నప్పుడు మన ఇంట్లో వివాహం అనుకోండి, చక్కగా కారు బండు రైలు ఎక్కి విమానం ఎక్కి ఒక కార్డు పట్టుకెళ్ళి బంధువులు పిలుస్తాం. ఏమండి మా అబ్బాయి పెళ్ళి లేదా మా అమ్మాయి పెళ్ళి పలానా ఊళ్ళో పలానా వేదికనందు మీ అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మీ మొసకు మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అని శుభలాకిచ్చేస్తాం, ఆహ్వానం పలుకుతాం. మరి మనుష్యుల వివాహం అయితే మనం ఎక్కేస్తాం, వాళ్ళు వస్తారు. వివాహం దేవతా వివాహానికి దేవతల్ని పిలవాలి. ఎక్కడికి వెళ్ళి పిలుస్తాం దేవతల్ని? మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తరపు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ దేవసేన అమ్మవారి తరపు ఎవరైతే ఉన్నారో బంధువులు, ఆ బంధువులందరినీ కూడా చక్కగా పిలుచుకు రావాలి. మనం పిలుచుకు రావాలంటే మనం ప్రత్యక్షంగా రండి అంటే ఎవరు రారు. వాళ్ళకి ప్రత్యేకించి ఒక తాళము, ఒక వాయిద్యము, ఒక శృతి, ఒక లయ, ఒక సంగీత సాధనా విధానములు ధర్మశాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొట్టమొదటి భేరీ అంటే డోలు. భేరీలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, వాసుకి, గణపతి, నంది, భృంగి, చండి, సప్తమాతృకలు, అష్టదిక్పాలకులు ఇలా చెప్పుకుంటూ పోతే 33 కోట్ల మంది దేవతలు భేరీలో ఉన్నారు. అంటే డోలు అంటే మనం వేళ పెట్టేటటువంటి మ్యూజికల్ ఆర్కెస్ట్రా కాదు నేను చెప్పేది. చక్కగా వాళ్ళు వాయిస్తారు చూసారా డోలు. అది మంగళప్రదమైనటువంటి వాయిద్యాల్లో మొట్టమొదటి ప్రధానమైంది డోలు. అటువంటి భేరీ నాదంలో దేవతాహ్వానాన్ని చేస్తాం. ఇప్పుడు మీ అందరి తరపున కూడా చక్కగా దేవతాహ్వానం చేస్తాం. మేము ఏ తాళం అయితే వేస్తున్నామో మీరు కూడా ఆ తాళాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఆ దేవతామూర్తిని భక్తిగా ప్రపత్తులతో పిలుస్తూ ఉన్నాం. చాలా బాగా అదే కొంచెం నమస్తే గణనాథాయ శంకరాపరమూర్తయే విఘ్నేశాయ నమస్తుభ్యం ప్రణవద్విఘ్నకారిణే అష్టవాద్యతాళానుయుక్త. ఇందాక చెప్పుకున్నాం ఏ పూజ చేసినా గణపతితోనే ప్రారంభం చేయాలి. మరి చేసేటటువంటి కళ్యాణం ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకి ఏమవుతాడు? ఈయన తమ్ముడు అవుతాడు. తమ్ముడు ఎంతవరకు? ఇప్పుడు అన్నగారే. కాబట్టి మొట్టమొదటి అన్నగారే పిలుస్తున్నాం. అందరూ కూడా నమస్కారం. ఆ
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్తేన సాధనం. విశేషంగా అంగరంగ వైభవంగా నీ సోదరుడు యొక్క వివాహం చేస్తున్నామయ్యా. మరి మేము వెళ్ళి దేవతాహ్వానం చెప్పాం కదా, నిన్ను పెద్దగా పిలుస్తున్నాం, నువ్వు వెళ్ళి అందరినీ పిలవాలన్నావు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయనకి స్పీడ్గా వేగంగా వెళ్ళి మనోవేగంతో వెళ్ళేటటువంటి వాహనాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఆయనకి. మరి ఆ వాహనం ఎక్కడ ఉంది? ఈశ్వరుడి దగ్గర ఉంది, వృషభ వాహనం. అటువంటి ఈశ్వరుడి వాహనం అయినటువంటి వృషభేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నాం. నమస్కారం చేసుకోండి. తర్వాత చక్కగా యముణ్ణి ఆవాహన చేస్తున్నారు. యముడు లాంగ్ ఆర్డర్ మనం ఎప్పుడు తీసుకెళ్లాలో డేట్ ఫిక్స్ చేసి కూర్చుంటాడు. ఆయన లాంగ్ ఆర్డర్ మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. అటువంటి యమధర్మరాజుని చక్కగా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ఆవాహన చేస్తున్నాం. నమస్కారం చేసుకోండి. నమస్తే ధర్మరాజాయ నమో వై విశ్వదాయ నమో యమాదేవాయ నమస్తే ధర్మరాక్షసే అష్టవాపిరానువిత్తాన్ తత్ బ్రహ్మే తత్ బ్రహ్మే తత్ బ్రహ్మే తత్ బ్రహ్మే తత్ బ్రహ్మే తత్ నమో హిరణ్యశృంగాయ నమః పాశధరాయ చ నమః ప్రచేతసే రుద్రం వరుణాయ నమో నమః అష్టవాద్యతాళానువృత్తం చెల్లు చెల్లుకు జన్న చెల్లు దేకు జన్న చెల్లు చెల్లుకు జన్న చెల్లు దేకు జన్న చెల్లు దేకు జన్న చెల్లు తాళదే జనం ృణయాత్వామవస్యురాచకే వరుణమానోహయామి. వాయుని ఆవాహన చేస్తున్నాం. నమస్కారం చేసుకోండి. నమస్తే పవమానాయ నమః పావనమూర్తయే జగత్ప్రాణాయ శాంతాయ కమలస్తాద్గాభినే అష్టవాద్యతాళానువృత్తం శృంగార విగ్రహ కురంగాది మంగళ సంగాది ముఖ్యతయుతం
శాశ్వతమైనటువంటి భర్త ధనం మూలం ఇదం జగత్. నవనిధులకి అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ఆవాహన చేస్తున్నాం. చక్కగా నమస్కారం చేసుకోండి. నమః కుబేర దేవాయ చక్షేశాయ నమో నమః. నమస్తేస్తు గదావర్త్రే నమో హరదగాయత. అష్టవాద్యనానువృత్త శంకర ప్రియ మిత్ర ముక్తల విద్యుతం చిరశోభితం. జంబు సుందర పాద పంకజ పద్మ విష్ణనమస్త్రభం. దిన్నిదా దిను దిన్నిదా దిను దిన్నిద దినిద ప్రియమో. ఓం సోమాధేన బాలామానుబంధమాజబాలామా వీరంకరమన్యందరాలు సాధన్యం విరత్యమోద భేదం విరస్వనంజోదరాజరస్మై. ఈశానమూర్తిని ఆవాహన చేస్తున్నాం. పరమేశ్వరుణ్ణి నమస్కారం చేసుకుంటూ ఉన్నాం అందరూ కూడా. నమః శివాయ శాంతాయ విశిష్టాయాష్టమూర్తయే ఈశానాయ నమో భక్తేశనాశాయ సంభవే. అష్టవాద్యతాళానువృత్తమో శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర. మృత్యుంజయ పాయ మృత్యుంజయ పాయ మృత్యుంజయ పాయ మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర. మృత్యుంజయ పాయ మృత్యుంజయ పాయ మృత్యుంజయ పాయ మృత్యుంజయ. ఓషానాయ ధామేన ధామనస్వేరక్యదారాయ దత్తస్వస్తజే. చక్కగా ముందుగా గణపతిని పెంచుకున్నాం. ఆయన వెళ్ళి ఇంతమంది దేవతామూర్తులు మనకి ప్రధానమైనటువంటి మూర్తులు ఎవరు, ఆయా మూర్తులను చక్కగా ఆయన పెంచుకు వచ్చారు. ఇప్పుడు మనం ఏ దేవతామూర్తి పేరు చెప్పైతే తాళాలు వాయిద్యాలతో ఆహ్వానించేమో వారందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళు చక్కగా వాయిద్యాలతోటి దేవతాహ్వానానికి సహకరిస్తూనే మనం కళ్యాణం చేయగలుగుతాం. అటువంటి వాయిద్యాలు చక్కగా ఓపికగా ఓర్పుగా మనకు అందించినటువంటి ఆ విద్యకి విలువ కట్టడం. విద్యకి ఎవరూ విలువ కట్టలేదు. ఏ విద్యకి ఆ విద్య గొప్పది. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం విశేషమైనటువంటి ఘట్టం పీఠార్చనతో ప్రారంభమవుతుంది. చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం కళ్యాణ మండపేదు మహాదరే ఆధార వేదార్చనం గురుజాదు పుణ్యస్త్రీ బ్రాహ్మణశ్చ ప్రధాన
ఓం ఆధార సత్యే నమః పాం అనంతాసనాయ నమః పాం కూర్మాయ నమః పాం వరాహాయ నమః పాం ధర్మాయ నమః పాం ధ్యానాయ నమః పాం వైరాగ్యాయ నమః పాం ఐశ్వర్యాయ నమః ఓం అవధర్మాయ నమః ఓం అవజ్ఞానాయ నమః పాం అవైరాగ్యాయ నమః పాం వైశ్వర్యాయ నమః పాం అవచ్చదనాయ నమః పాం మూఢచ్చదనాయ నమః పాం తామసాయ నమః పాం రాజసాయ నమః పాం సాత్వికాయ నమః పాం కృతయుగాయ నమః పాం త్రేతాయుగాయ నమః పాం ద్వాపరయుగాయ నమః పాం కలియుగాయ నమః పాం క్లీం కేశవాయ నమః పాం గంధాయ నమః పాం నాళాయ నమః పాం బీజాయ నమః పాం ముకుడాయ నమః పాం దళాయ నమః పాం ఉపదలాయ నమః పాం కేశరేభ్యో నమః పాం గండకాయ నమః పాం పద్మాయ నమః పాం పంచాశద్వర్ణ బీజాచార్య సర్వతత్పరోపాయ కన్యకాయ నమో నమః ఓం మామాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః పాం శ్రేష్ఠాయ నమః పాం రౌద్రయ నమః పాం కాళియ నమః పాం కలకర్ణ్యే నమః పాం బలకర్ణ్యే నమః పాం బలప్రజ్ఞే నమః పాం బలబోధమన్యే నమః మనోన్మన్యై నమో నమః. మరి మనం అనుకోండి వివాహం చేయాలని చక్కగా సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్ మాట్లాడతాం, పైన కాస్త బలలో కుర్చీలు అన్ని ఏర్పాటు చేసుకుంటాం. మనుష్యుల వివాహానికి ఆడంబరంగా చేస్తాం కదా. మరి దేవసేనలకు అధిపతి సుబ్రహ్మణ్యుడు, అటువంటి ఆయన వివాహం చేయాలంటే ఆయన కూర్చునే పీడ దగ్గర నుంచి కట్టే బట్ట దగ్గర నుంచి పోసే తలంబరాల వరకు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఆ రకంగా మనం చేయాలంటే మన జీవితం సరిపోదు కదా. కానీ ధర్మశాస్త్రము చెప్పండి, ఏ తద్వస్తు భావనయా అక్షతాన్ నిక్షిప్య. అక్షతలు ఏ రంగులో ఉంటాయి? బంగారం రంగులో ఉంటాయండి. పసుపు రంగు ఏమిటండి? బంగారం రంగులు అక్షతలు. అక్షతలు అంటే లక్ష్మీదేవి అని చెప్పాక, లక్ష్మీదేవి అంటే బంగారం కదా. అటువంటి వస్తువు రూపంలో ఉన్నటువంటి అక్షతలే నీకు సువర్ణ సింహాసనం అనుకో, పట్టుబట్టలు అనుకో, చక్కనైనటువంటి 4 గోడతో సింహాసనం వేసి కూర్చోబెట్టామనుకోని కూర్చోబెట్టాం సరే, ఎలా ఉంటుంది ఆయన కూర్చునే సింహాసనం? ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యములనే 4 సింహాలు ఉంటాయి పైన ఆయన కూర్చున్న సింహాసనానికి. అలాగే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనే 4 యుగాలు 4 కోళ్లుగా చేసుకున్నాడు ఆయన సింహాసనానికి. అటువంటి సింహాసనం సువర్ణ, మరకట, మాణిక్య, పుష్యరాగ, గోమేదిక, వజ్ర, వైఢూర్య చెప్పుకుంటూ పోతే అబ్బో ఎన్ని మాణిక్యాలు ఉన్నాయి. అన్ని మణిమాణిక్యాలతో కూర్చున్న సింహాసనం మీద మంత్రపూర్వకంగా తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాం మర్యాదగా. ఇప్పుడు వివాహ కార్యక్రమం తంతు మొదలు పెడతాం. ఎలా మొదలవుతుంది ఈ యొక్క ఆచరణ విధంగా కూడా అంటే, స్వామివారికి మరియు అమ్మవారికి కూడా ఏకకాలంలో రక్షాబంధన. మేము అడగొచ్చామండి, మేమంటే మనుషులం కాబట్టి చేసేటటువంటి కార్యాలకి విఘ్నం కలుగుతుందని రక్ష కల్పించారు. మరి భగవంతుడికి అటువంటి దేవసేనాపతికి రక్ష ఏమిటండి అంటే, ఆయన పరమేశ్వరుడి దగ్గర ఉన్న ఆస్తి ఏమిటండి? ఏముంది ఆయన దగ్గర ఆస్తి? ఏముంది? ఏం లేదు ఆయన దగ్గర. పద్మం కూడా కాదు ఆయన దగ్గర. మీకు ఇల్లు, పొలమో, వాకిలో, చెట్టు, చేమో ఏముంటాయి మనకి. ఆయన దగ్గర ఉన్న ఆస్తి ఏమిటి? భూతములు, సమస్త భూతములు ఆయనకున్న ఆస్తి. కొడుకులకి ఆస్తి ఏం పంచిచ్చడం ఉన్నారు ఆయన? ఈ భూతాలను పాలించని పిలిచేసాడు. ఇంకా ఆస్తి ఏం వల్ల ఆ భూతాలను కాపాడించాడు అంతే. మరి అటువంటి భూతాలను పాలించేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విసిగిస్తూ ఉంటాయి. అంటే బంగారం లాంటి కుందన బొమ్మల లాంటి భార్యలను పక్కన పెట్టి వాటిని చూడనివ్వు, వీటిని పాలించుకుంటూ ఉంటాయి. మరి భార్యలను ముద్దుగా చూసుకోవాలి, సిగ్గుపడాలన్నా, కొత్తగా వివాహం అవుతోంది, భార్యలతో సరదాగా మాట్లాడాలన్నా, కొంటి చూపులు చూడాలన్నా ఈ భూతాలను చూస్తూ ఉంటాయి భయంగా. అంటే మనం బొట్టు పెట్టుకున్నప్పుడు అద్దం మీద బగిరింది అనుకోండి, బొట్టు కనపడుతుందా? కనపడదు. ఎంత పెద్దమైనా మట్టి ఉంటే బొట్టు కనపడదు. అలాగే సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడని భూతాల భయంగా వచ్చి చేయని. కాబట్టి ఆయనకి రక్షణార్థం కాబోయేటటువంటి 2 కన్యలు భార్యలు కాబోయేటటువంటి మళ్ళీ దేవతనాలకు కూడా రక్షణార్థం సువర్ణ కంకణ ధారణ, చక్కగా రక్షాధారణ కార్యక్రమం అక్కడ పండితులు సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనమర్పయామి, పత్రమానమర్పయామి, పాద్యమర్పయామి, అర్ఘ్యమర్పయామి, ఆజమనమర్పయామి, వస్త్రమర్పయామి, యజ్ఞోపేతమర్పయామి, దివ్యశ్రీ పరమణ చందమందారయామి, అక్షరపూజయామి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, దేవాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః. పూజామర్పయామి. ఫలాయ ధూపమాగ్రాపయామి.
అదనీరాజనం బలవంతం ప్రభుత్వమేవరాజ అభివృద్ధ సంగేనాగాగవదనాంత మంగళ్యం యమాజో ఓం నమః శివాయ. సువర్ణ మంత్ర పుష్పమోపయామి సమస్తోపచార పూజాన్ని సమర్పయామి. మీరందరూ తరపున చక్కగా ఇక పండితులు వేద పండితులు చేస్తున్నారు. మీ అందరికీ కూడా రక్షాసూత్రాన్ని చూపిస్తారు. వాసుకి సర్పరూపంలో రక్షాసూత్రం ఉంటుంది. నమస్కారం చేసుకోండి. రక్షాసూత్రధారణ ముహూర్త శుభముహూర్తోత్పత్తి భవంతో మహంతో నవంతో రక్షాసూత్రధారణ మళ్ళీ దేవసేన అమ్మవారిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాం. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మామగారు ఎవరు ఇప్పుడు యజ్ఞోపేతం వేయాలిగా, వేయాలక్కర్లేదు. అల్లుడికి బంగారు యజ్ఞోపేతం వేయాలి. ఎక్కడ మామగారేది? అసలు అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు? మీ అల్లు కాబోయే అల్లుడి దగ్గర ఎవరైనా అభిలానుడు బ్రహ్మాండ నాడుకుడు వేద వేదానికి అవబోధన పొందిన వాడు దేవసేనాపతి 33 కోట్ల మంది దేవతలు అత్యంత అందగాడు. అంతకంటే అందగాడు లేదే ప్రపంచంలో. అంత అందగానికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు పక్కన. మరి ఇప్పుడు మామగారు బంగారు యజ్ఞోపేతం వేయాలి. మీ అందరి తరపున కూడా చక్కగా యజ్ఞోపేతాల పండితులక్కగా వేస్తారు. నమస్కారం చేసుకుంటూ ఉండండి. శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠాన నిరతాను. మన వైదిక ధర్మం చాలా గొప్పదండి. ఒక బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, అలాగే దేవతా ప్రధానమైనటువంటి మూర్తులకు కానీ పైకి వినపడకూడదు. నిత్య అగ్నిహోత్రము, నిత్య త్రికాల సంధ్యావందనము ఆచరిస్తే తప్ప వైదిక ధర్మాలు చేయడానికి అర్హత అధికారం ఉండదు. అటువంటి వైదిక ధర్మాలు చేయాలంటే మొట్టమొదటిగా ఉపనయనం చేసినప్పుడు ఎవరు వేస్తారు? యజ్ఞోపేతం తండ్రి గారు వేస్తారు. రెండోసారి ఉపనయనం వివాహంలో ఇప్పుడు ఎవరు వేయాలి యజ్ఞోపేతం? మామగారు వేస్తారు. ఇప్పుడు మామగారు చక్కగా సౌతస్పాంత నిత్యకర్మానుష్ఠానం తాను చక్కగా త్రికాల సంధ్యావందనం చేయవయ్యా, అనుష్ఠానం చేయి, శక్తిని పెంచు. ఈ శక్తిని మా ఆడబిడ్డల యొక్క ఉత్పన్నం చేసి సత్సంతానాన్ని కనవయ్యా అని బంగారపు యజ్ఞోపవేదాన్ని చక్కగా ధారణ చేస్తున్నారు. అక్కడ మీ అందరి తరపున చక్కగా పండితులు నమస్కారం చేసుకుంటూ అదో మీ అందరి తరపున కూడా మీ అల్లుడికి యజ్ఞోపవేతం రావడం జరిగినటువంటి పైన వేదిక మీద అది ఆ పైకి ఎత్తి పట్టుకోండి, చూపించండి. నమ యజ్ఞోపేతాన్ని పూర్తి చేసుకున్నాం. పండితులు చెప్తున్నారు. ఓం పాదో ప్రక్షాళ్యాదే కన్యాదాదారంగత్వా ప్రవతే నమస్కారం.
కర్మకరిష్యే పాదో ప్రక్షాళ్య ఆచమ్య ప్రాణానాయమ్య. ఆడపిల్లి తరపు మగపిల్లి వారి తరపు కూడా ఒకరికొకరు బంధుత్వాలు చెప్పుకున్నారు. ఎవరు తండ్రి, ఎవరు తాత, ఎవరు ముత్తాత, గోత్రము, వంశము ఇవన్నీ కూడా చెబుతున్నారు. చక్కగా నమస్కారం చేసుకోండి. చతుష్టాగర పర్యంతం గోత్రామణేభ్య శుభం భవతు. ఎవరిది గోత్రం? నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయణాచార్య పంచారుడేయ ప్రవరాన్విత పరమహంసగోత్రస్య. నీ గోత్రం ఏమిటయ్యా అని అడుగుతారు మీ అల్లుడు. మీరు నీ గోత్రం ఏమిటయ్యా అని చెప్తాడు. ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్పట్లా. ఆయన తరపు ఎవరైతే ఉన్నారో ఋషులు, మహర్షులు స్వామివారి యొక్క గుణగణాల గురించి, గోత్రం గురించి చెప్తున్నారు. పరమశివ గోత్రం ఆయనది. ఆయన గుణములు నిర్గుణుడు. ఆ గుణం ఏమిటో ఎవరు చెప్పలేరు. నిరంజనుడు, ఎప్పుడూ తనలో తాను లభించేవాడు. నిరాకారుడు, ఆకారం అంతా ఇందా అని చెప్పలేము, అందం వర్ణించలేము. నిరాఖ్యాతుడు, ఆయన ఖ్యాతి ఏమని చెప్పంటావు? ఆయన ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందేసింది. 7-14 లోకాల్లో ఆయన పేరు తెలవదు కానీ ఆయన నమస్కారం పెట్టవాడు కానీ లేడు. అటువంటి వాడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు పరమశివ గోత్రంలో జన్మించాడు. ఆయన యొక్క తండ్రి పరమశివ ధర్మణో సదా ప్రవరాన్విత పరమశివ గోత్రశ్చ సదాశివ ధర్మణో సదాశివ శర్మణుడికి ముని మనవడు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాచార పంచారుడేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య. ధర్మణ పవిత్రాయ మహానటేశ్వరుడికి మనవడు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాచార పంచారుడేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య. పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క కొడుకు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాచార పంచారుడేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవాయ. పరమశివ గోత్రంలో పుట్టినటువంటి మా యొక్క స్వామివారి పేరు సుబ్రహ్మణ్యేశ్వర శర్మనే వరాయ. సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య. చతుర్ముఖ బ్రహ్మణోనత్రే. బ్రాహ్మణ మరి అబ్బాయి తరపు పక్షులు చెప్పారు కదా అబ్బాయి గురించి. అమ్మాయి తరపు వాళ్ళు అడుగుతున్నారు, మరి మీ అమ్మాయి గోత్రం ఏమిటి అని. అమ్మాయిది కాశ్యప గోత్రం. చతుస్సాగర పర్యంతం శుభం భవతు. కాశ్యపావత్సాలనే ధ్రువత్రయాణే ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య. బ్రహ్మణోనత్రే. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ముని మనవరాలు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సాలనే ధ్రువత్రయాణే ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య. కశ్యప బ్రహ్మణ మనవరాలు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సాలనే ధ్రువత్రయాణే ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య. దేవేంద్రుడి యొక్క కూతురు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సాలనే ధ్రువత్రయాణే ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవా. దేవసేన కన్యా. మా అమ్మాయి పేరు దేవసేన. దేవసేన, దైత్యసేన అదొక పురాణం ఉంది. చెప్పుకుంటూ చాలా సమయం పడుతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు షణ్ముఖోత్పత్తి మాత్రం చెప్తాయి వాడు. ఒక అమ్మాయి గురించి చెప్పాం. మరి ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేస్తావు కదా, రెండో అమ్మాయి సంగతి ఏంటని అడుగుతున్నారు. బ్రాహ్మణేభ్య శుభం భవతు. ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య. ఎవరు? యతురాజవర్మణ పౌత్రే. కాశ్యప గోత్రంలో పుట్టింది యతురాజు. యతురాజు శర్మణుడికి ముని మనవరాలు. సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సాలనే ధ్రువత్రయాణే ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య. వర్మణ పౌత్రే. సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సాలనే ధ్రువత్రయాణే ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య. దుంబరాజవర్మణుడికి కన్యా పుత్రి. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సాలనే ధ్రువత్రయాణే ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవా. కన్యా గరగంబన్న హలో
यद्वं बलः पंचभूता साक्षिण्य सर्वदेवता इमां कन्यां बलास्यामिद्रोणा तारणादिवे कन्यां तालं कदां दात्तें निराय धरेवरे प्रयदोहं प्रयच्छामि सर्वकामार्थसिद्धये ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం అంటే ఈ కన్యాదానం చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు త్రిగుణీకృత అగ్నిష్టోమోతిరాత్ర అతిరాత్ర వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు యాగ ఫలసిద్ధ్యర్థం. అశ్వమేధ యాగములు 100, అతిరాత్ర యాగములు 100, అలాగే వాజపేయ యాగములు 100, పౌండరీక యాగములు 100, శతసహస్ర గవాం శత గోవు దాన బల సిద్ధ్యర్థం. అంటే గోవులు శతసహస్రం అంటే 1,000,000 గోవులు దానం ఇచ్చినటువంటి ఫలితాన్ని ఈ ఒక్క కన్యాదానం మనకి ఇస్తోంది. మరి అటువంటి కన్యాదాన సమయంలో అటువంటి కన్యాదాన సమయంలో మనం గోవుని దానం ఇవ్వాలి, భూమిని దానం ఇవ్వాలి. కన్యని దానమిస్తూ గోవుని, భూమిని, అలాగే బంగారాన్ని, బెల్లాన్ని, అశ్వాన్ని, రథాన్ని ఇవన్నీ దానం ఇవ్వాలి. అవన్నీ దానం అని వద్దాలన్నమాట. అత్తారింటికి సారి పెట్టి పంపించాలి కదా పిల్లని, మరి అవన్నీ దానం ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇవన్నీ దానాలు మనం ఇవ్వగలమా లేదా? ఇవ్వలేము. మరి ఎలా ఈ యొక్క ఫలితాన్ని, కన్యాదాన ఫలితాన్ని పొందాలి? అన్ని దానాలు ఇచ్చినటువంటి ఫలితాన్ని కూడా మనం పొందాలి అంటే ఎవరైతే యథాశక్తి మనం దక్షిణ రూపంలో ఏతద్వస్తు భావనయ సదక్షిణాన్ నిక్షిప్య. మీరు గమనించండి, ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా కొన్ని విశేషమైన కార్యక్రమాల్లో మాత్రమే ఇద్దరు దేవతామూర్తుల పేర్లు వినపడరు, అన్ని చోట్ల వినపడరు. ఒకటి జ్యేష్ఠదేవి, లక్ష్మీదేవి యొక్క చెల్లెలు. రెండవది దక్షిణాదేవి. ఈ ఇద్దరు కూడా ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యాలు చేసినప్పుడు మాత్రమే మనకి తారసపడుతూ ఉంటారు. కాబట్టి మీరు విశేషంగా హితోధికంగా ఎంత ఇస్తే కన్యాదాన ఫలం మనకి దక్కుతుంది. పాదములకు సంబంధించినటువంటి సౌభాగ్యకరమైనటువంటి కొబ్బరి బొండములు స్వామివారి పాదాల కింద వస్తున్నాయి. కన్యాదాన సమయంలో మీ అందరి చేత కూడా మీ అల్లుడికి, మరి మీ అమ్మాయిలు కదా ఇద్దరును, మీ అల్లుడికి మీ అందరూ కాళ్ళు కడగాలి కదా. కాబట్టి ఆ పాదాలు వస్తున్నాయి, అల్లుడి పాదాలు మీ దగ్గరికి. కాళ్ళు కడిగేసిన తర్వాత తాంబూరం వస్తుంది. ఆ తాంబూరం దక్షిణ పెట్టేసి చేతితో పట్టుకోండి సిద్ధంగా. దక్షిణ తాంబూలం వస్తుంది కిందకి. నువ్వు అడిగేది కృష్ణ
వధువులకి మరియు అల్లుడికి కూడా నూతన వస్త్రములు మధువర్గములు నూతనంగా కొత్త బట్టలు పెట్టాలి వీళ్ళ మీద కట్టుకోమని. అటువంటి కార్యక్రమంలో భాగంగా మన బ్రహ్మశ్రీ వేదముద్రైనటువంటి ఈ దేవస్థాన చైర్మన్ గారు శ్రీ ఉన్నవ పూర్ణచంద్రరావు గారు, శ్రీమతి శారదాదేవి దంపతులు మరియు భక్తులందరూ సహకారంతో చక్కగా స్వామివారికి మరియు అమ్మవారికి కూడా నూతన మధువర్గములు అంటే కొత్త బట్టలు పెడుతున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం అయం మధువర్గోయం మధువర్గోయం మధువర్గ కన్యాదేశపదో భోజాచన్యే దేవాశయో పుష్పంభర పాక్షన్యత్రపదేవత మాం అన్యాముదాస్యామి భక్తార హారణాయ నమ పార్వదేవతయే మహాదేవ పద కన్యాదానం చేసినటువంటి జలం ఏదైతే ఉందో సంపూర్ణ కన్యాదాన ఫలితాన్ని మీకు వసడం కోసం కన్యాదానం కాళ్ళు కలిగినటువంటి అల్లుడికి కాళ్ళు కలిగినటువంటి జలాన్ని మీ అందరికీ కూడా మార్చం చేస్తారు. ఇప్పుడు పూర్వం సతీదహనం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు గంగా హిమాలయాల్లో తపస్సు చేసుకుని ఉంటున్నాడు. కూర్చుంటే చతుర్ముఖ బ్రహ్మ గారు మరియు శ్రీ మహావిష్ణువు కూడా అనుకున్నట్ట, ఒరే మనమేమో శుభ్రంగా భార్య పిల్లలతో ఉన్నాం, ఆయనేమో మంచి కొండల్లో కూర్చున్నాడు, మరి వివాహం చేయాలి కూడా పరమేశ్వరుడికి. వాగర్థాగతం వృత్తం ఆగర్థ ప్రతిపత్తయే జగదప్పితరం వందే పార్వతీ పరమేశ్వరు. అసలు సృష్టికి ఆదిదేవుడు కదా ఆయన. అటువంటి ఆయనకి భార్య లేకుండా భార్య విరహంతో ఏకాగ్ర చిత్రైపోయి తపో నిష్ఠలో మునిగిపోయాడు కదా, వివాహం చెయ్యాలి కదా అనుకున్నాడు. ఎవరెళ్ళి అడుగుతాడు? ఈశ్వరుణ్ణి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుని అడిగే ధైర్యం ఎవరికి లేదు. చతుర్ముఖ బ్రహ్మగారికి లేదు, శ్రీ మహావిష్ణువు లేదు. అప్పుడు వీళ్ళందరూ ఆలోచించాట, ఈశ్వరుడికి వివాహం చేయాలి అని మనం అనుకోవడం కాదు, వివాహం చేసుకోవాలని ఆయన కనిపించాలి. అనిపించేటట్టుగా ఏం చెయ్యాలి అంటే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందండి? మనస్సులో వాంఛలు విపరీతంగా కోరికలు కలిగినప్పుడు వివాహం చేసుకుని మనకు భార్య పిల్లలు సంసారం బంధువుల బాంధత్వం అందిస్తే బాగుంది అనిపిస్తుంది. అటువంటి వాంఛలు కలగజేసేవాడు ఎవరు? మన్మధుడు. వీళ్ళందరూ కలిసి మన్మధుడు పిలిచేట. పిలిచి, రే అబ్బాయి, ఈశ్వరుడి మీద ఒక బాణం వేయాలి నువ్వు. ఈశ్వరుడికి వివాహం అవ్వాలంటే ఆయన అన్నట్ట, ఈశ్వరుడి మీద బాణం వేసే అంత గొప్పవాడినా నేను, అలాంటి పనులు నాకేం చెప్పొద్దు, నేను చేయనన్నారు మన్మధుడు అందరు వాడు. అప్పుడు ఈయన నీకేం కాదు, మేమందరం ఉన్నాం వేయమన్నమాట. ఇంతమంది చెప్పేసరికి అంతటి మన్మధుడు కూడా ఎవరి మీదైనా సరే చెరుకు విల్లు పట్టుకుని పంచపుష్ప బాణాలు 5 పుష్ప బాణాలు పట్టుకుని ఎవరి మీదకైనా సరే బాణం వేసి వాళ్ళు కామ ప్రచోదనం చేసి వారికి వివాహం చేయగలిగే శక్తి నాకుందని భ్రమించినటువంటి ఆ మన్మధుడు ఒక బాణం తీసుకుని చెరుకు విల్లు గురిపెట్టి పరమేశ్వరుడి మీద వేసే క్షణంలో ఒక్కసారిగా పరమేశ్వరుడు బహిర్ముఖుడయ్యట. ఎంత ధైర్యంగా నీకు, నా మీదే బాణం వేస్తావా అని కళ్ళు మూడోగం తెరిచాడయ్యా. వెంటనే భస్మ రాశి కింద పడిపోయాడు మన్మధుడు అంతటి వాడు. ఆహాకారాలు. రతీదేవి, మన్మధుడు భార్య రతీదేవి, అయ్యో బాబోయ్ నా భర్తను చంపేశారు మీ అందరూ కలిసి, మీ అందరూ బాగానే ఉన్నారని గగ్గోలు పెడుతుంటే, ఇంతటి పరమేశ్వరుడు శక్తిని తట్టుకోలేనటువంటి దేవతామూర్తులు భయపడిపోతుంటే అంతటి అమ్మవారు పార్వతీదేవి తపోనిష్టతో వచ్చి ఏదైతే మన్మధుడు పట్టుకున్నాడో ఆ చెరుకు విల్లు 5 బాణాలు చేత్తో పట్టుకుని పరమేశ్వరుడు కోసం చూసిందో, పరమేశ్వరుడు పక్కకు చూసిందో, అంతటి పరమేశ్వరుడు కూడా ఆ పార్వతీదేవికి వసురైపోయాడు. వసురైపోయి వెళ్ళి మెళ్ళలో తాళి కట్టేశాడు. కట్టెళ్ళి ఆవిడ పక్కన భర్తగా కూర్చున్నాడు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి.
అంటే పరమేశ్వరుడికి భార్య, మనకి దాక్షాయని జగదాంబ, మనల్ని పాలించేటటువంటి తల్లి. అప్పుడు ప్రతిదేవతగా బట్ నా భర్త పరిస్థితి ఏమిటి, కంగారు పడకమ్మా అని ఒక సూక్ష్మ శరీరాన్ని మన్మథుడికి ఇచ్చింది ఆవిడ. పార్వతీదేవి ఇచ్చి, ఒరే నాయనా బాణాలు వెయ్యి, కానీ ఎవరి మీద వెయ్యాలి, పరమేశ్వరుడి మీద ప్రయోగం చేయకూడదు. బాణ ప్రయోగం మనుష్యుల మీద వెయ్యి, పశుపక్షియాల మీద వెయ్యి అని చెప్పేసి మళ్ళీ పునః శరీరాన్ని ఇచ్చింది. అంటే మీరు అనొచ్చు, ఏమండి అమ్మవారు ఏమిటండి అలాగా కామబాణాన్ని మన మీద వేస్తే మనం పాడైపోతాం కదండి, తప్పు కదా అమ్మవారు చెప్పకూడదు కదా అంటే, అమ్మవారు చెప్పింది మన్మధుడు బాణం వేశాడని రోడ్డెక్కి అచ్చోసిన ఆంబోట్లా తిరగడం కోసం అమ్మవారు వరం ఇవ్వలేదు మన్మధుడికి. సృష్టి ధర్మ ప్రకారం నువ్వు ఒక వివాహం చేసుకుని సక్రమమైన కన్యతో వివాహం చేసుకుని సుఖించి సత్సంతానాన్ని కనాలి. కంటే తప్ప పితృరుణం తీర్చుకునే అధికారానికి ఎక్కడుంది? పితృరుణం తీరాలంటే సత్సంతానం కావాలి. కాబట్టి మన్మధుడు బాణాన్ని వేయాలి, నువ్వు వివాహం చేసుకోవాలి, నీ కొడుకు పుట్టాలి, పితృరుణం తీర్చుకోవాలి. కాబట్టి అమ్మవారు వరం ఇచ్చింది. ఇక్కడికి ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు 100 దివ్య సంవత్సరాలు రతిక్రీడలో ఉన్నారు. వాళ్ళు బయటికి రావట్ల, కైలాసంలో తలుపులు వేసి కూర్చున్న వాళ్ళతో ఈ 33 కోట్ల మంది దేవతలు అనుకుంటారు, ఒరే ఎక్కడా పార్వతీ పరమేశ్వరులు కనపట్టలేదురా, ఏమిటంట విషయం అంటే, కొత్తగా పెళ్ళైంది కదా, 100 దివ్య సంవత్సరాల నుంచి రతిక్రీడలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా, బయటికి రావట్లేదు అనుకున్నారు 33 కోట్ల మంది దేవతలు. ఇందులో నాలాంటి వాడు ఎవడో ఒకడు ఉన్నాడు, అంటే సరిగ్గా ఆలోచించినటువంటి వాడు, అంటే నాతో కోరుచుకున్నాను మీతో అనకుండా అనమాట. 100 సంవత్సరాలు ప్రతిక్రియ చేస్తే పరమేశ్వరుడు మహానుభావుడు, శక్తిపుంజం, ఆయన ప్రత్యక్షంగా చూడలేం. అమ్మవారి శక్తి స్వరూపం, కాంతిపుంజం, తేజపుంజం, ఆవిడ్ని ప్రత్యక్షంగా భరించడం. మరి వీళ్ళ ఇరువురికి కలిసి కనుక ఒక కొడుకు, ఓ భూతం, ఒక జీవి పుడితే మనం చూడగలమా? దుష్టం మనం చూడలేం. మరి ఏం చేయాలనుకున్నారు వీళ్ళందరూ? ఏం చేద్దామంటే ఏం చేద్దామని 33 మంది కూర్చుని శుభ్రంగా టీ, స్నాక్స్, సమోసాలు తెప్పించుకొని శుభ్రంగా తింటూ ప్రశాంతంగా చిరచిత్తులయ్యి మనం ఒక పని చేద్దాంరా, 33 కోట్ల మంది దేవతలు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి పిల్లలకి అనొద్దని చెప్తాం అనుకున్నట్టు. వీళ్ళు ఎంత తప్పది, వాళ్ళ సంసారం చేసుకుని పిల్లలకంటే వీళ్ళు ఎవరు వద్దన్నారు. వీళ్ళు సరే ఓకే అంటే ఓకే అనుకున్నా అందరూ శుభ్రంగా బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు కైలాసవరదులు మా శంభో మహాదేవ, శంకర, ఆర్తత్రాణవరాయణ, జగదక్షక, నువ్వే శరణు, నువ్వే దిక్షు అంటే ఆర్తనాదాలు చేసేస్తారు వీళ్ళు. అయ్య బాబోయ్ వీళ్ళకి ఏదో ఉపద్రవం వచ్చేసిందని పార్వతీదేవిని వదిలేసి అంతర పరమేశ్వరుడు బయటకు వచ్చేసాడు. వచ్చేస్తే ఏమిట్రా ఏమైందిరా అంతలా గగ్గోలు పెడతారంటే, సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ నువ్వు ఒక శక్తి పుంజం, నిన్ను ప్రత్యక్షంగా చూడలేం. అమ్మవారు మహాశక్తి జగజ్జనని, ఆవిడ్ని ప్రత్యక్షంగా చూడలేం. మరి మీరు ఇరువురికి కలిసి ఒక భూతం, ఒక జీవి పుడితే ఆ జీవిని సహించడం, భరించడం మా వల్ల అవుతుందా? మా వల్ల కాదుగా. మరి ఏం చేయమంటారయ్యా అని అడిగాడు పరమేశ్వరుడు. మీరు పిల్లలకి అనొద్దు, నీ శుక్ర వీర్యము ఏదైతే ఉందో నీ వీర్యాన్ని నీలో ఉంచేసుకో, అమ్మవారి యొక్క వీర్యాన్ని ఆవిడలో స్కరణం కాకుండా దాచుకోమని చెప్పండి. మీ ఇద్దరు వెళ్ళిపోయి తపస్సు చేసుకోమని చెప్పారు. వీళ్ళు ఎంత తప్పండి, కొత్తగా పెళ్ళైనా వెళ్ళి నువ్వు ముక్కు పూసుకుని తపస్సు చేసుకోమని చెప్తే ఊరుకుంటారా? ఆయనంట పరమేశ్వరుడు, అందుకే వాగర్థావివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగదప్యతరవు వందే పార్వతీ పరమేశ్వరుడు. ఈ జగత్తంతటికి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు, తండ్రి మనస్సు అలా ఉంటుంది పిల్లల పట్ల. తప్పకుండా నా వల్ల, నేను కనేటువంటి ఒక జీవి వల్ల, భూతం వల్ల మీకు ఇబ్బంది వస్తుందనుకుంటే నేను పిల్లల్ని కనను. కానీ 100 సంవత్సరాల నుంచి నేను రతిక్రియలో ఉన్నందువల్ల నా రేపస్థానం నుంచి వీర్యం కదిలిపోయింది. ఇప్పుడు దాన్ని ఆపడం నా వల్ల కాదు. దాన్ని పట్టగలిగిన వాడెవడు, దాన్ని ఆపగలిగిన వాడెవడు? పార్వతీదేవి అంటే ప్రవేశపెట్టొద్దని మీరు చెప్తున్నారు కదా, నేను ప్రవేశపెట్టను. ఇప్పుడు ఈ పడిపోతున్నటువంటి వీర్యాన్ని ఎవడు ఆపగలడు, ఎవడు భరిస్తాడు దీన్ని పరమేశ్వరుడు అడిగాట. భరించడం అడిగేసరికి అందరికీ ఎవరు గుర్తించారంటే, భరించేవాళ్ళు ఎవరు? భూమి, భూదేవిని చూపించి, ముక్తకంఠం అందులో భూమిని చూపించేట, దాని మీద వదిలే, భూదేవి మీద వదిలేయని ఆవిడకి ఏం చేసేట, అమ్మా పరమేశ్వరుడు యొక్క వీర్యాన్ని పట్టుకోవాలి అంటే ఆవిడ భూకాంత స్త్రీ కదా, పరపురుషుడు యొక్క వీర్యాన్ని పట్టుకోకూడదు కదా. నేను తీసుకోనయ్యా, బుద్ధిందా బుద్ధి లేదని అడగాలి ఆవిడ. అదేమిటయ్యా మీ అందరూ ఎలా అడుగుతున్నారయ్యా, అలా తీసుకోవడం తప్పని చెప్పాలి ఆవిడ.
భూదేవి అనుకుందిరా పరమేశ్వరుడు యొక్క వీర్యం దొరకడమే అదృష్టం, మహద్భాగ్యం తీసుకుంటారండి ఆవిడ. ఈయన వదిలేశాడు. వదిలేస్తే కెవ్వ కేకేసిన బాబో ఈ వీర్యం మొత్తం అంతా వ్యాపించేసింది భూమండలం అంతా, నేను తట్టుకోలేకపోతున్నాను, నా ఒళ్ళంతా కాలిపోతోంది, నా వేడి భరించలేకపోతున్నాను, దీన్ని నేను వదిలేస్తాను, అక్కడ వదిలేయాలి అడిగింది ఆవిడ. అది తగలబడిపోతోంది కాలిపోతుంది అన్నావు కదా, కాల్చేవాడెవడు వాడికి అప్పు చెప్పేయాలి. కాల్చేవాడెవడు అగ్నిహోత్రుడు కాబట్టి వాడికి అప్పు చెప్పేమన్నాడు. అగ్నిహోత్రుడికి అప్పు చెప్పేసింది ఆవిడ. చక్కగా ఆయన జాగ్రత్త పెట్టాడు. ఈలోగా అమ్మవారు వచ్చింది. చాలాసేపు అయింది, భర్త బయటకు వెళ్ళి ఇంకా లోపలికి రావడం. అమ్మవారు బయటకు వచ్చింది. వచ్చి ఏం జరిగింది, అమ్మా నీ భర్తకి ఇలా కోరామమ్మా, మీ ఇద్దరు వైవాహిక జీవితం మానేయాలి, పిల్లలకి అనొద్దు, తపస్సు చేసుకోమని చెప్పామమ్మా. పరమేశ్వరుడు ఆ వీర్యాన్ని భూదేవి కప్పు చెప్పేశారు. భూదేవి భరించలేక అగ్నిహోత్రుడు కప్పు చెప్పేసింది అని చెప్పేసరికి కళ్ళు ఎర్రబడిపోయి, మీరు ఎన్నటికీ ఎప్పటికీ మాట్లాడకూడనటువంటి మాట, చెప్పకూడనటువంటి మాట, ఒకరిని ఆదేశించేటటువంటి ఇంత తప్పు మీరు చేశారు. నాకు పిల్లల్ని కలగొట్టు పుట్టకుండా ఉండాలని మీరు వరం కోరారు కాబట్టి ఇక నుంచి మీ దేవతలకి మీ భార్య ఎందు సంతానము కలగకుండుగా కానీ వరం చేపనిచ్చింది ఆవిడ. అందుకే దేవతలు అప్పటికీ ఇప్పటికీ 33 కోట్ల మంది. దేవతలకి పెరగరు, మనవలో మునిమనవలు లేదు కానీ అమ్మవారు చేప, ఇంకా దేవతల పిల్లలు పుట్టలేక. భూదేవి పక్కన చూసింది. చూసి నువ్వు భూకాంత పరపురుషుడు యొక్క వీర్యాన్ని నువ్వు ఎలా పట్టుకుంటావు, పట్టుకోకూడదుగా, నీ భర్త కానటువంటి వాడి వీర్యాన్ని నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఇక నుంచి నీకు ఎంతమంది భర్తలో పైన లేదండి ఆవిడ. అందుకే భూమిపతి, భూమిని పాలించే రాజు భూమిపతి, ఆయన చనిపోయడానికి కొడుకున్నాడు, ఇప్పుడు ఈయన పాలిస్తున్నాడు, ఈయన భూమిపతి. ఈయన చనిపోయడానికి కొడుకు వచ్చాడు, ఆయన భూమిపతి. దౌర్భాగ్యం ఏమిటా అంటే కొడుకు కూడా భర్త అయిపోతాడు భూమికి. ఆవిడిచ్చిన శాపం అంత భయంకరమైన శాపం ఇచ్చింది పార్వతీదేవి. నువ్వు ఒక చోట రేగడి నేల, ఒక చోట నల్ల నేల, ఒక చోట ఇసుక నేల, ఒక చోట జడారి, ఒక చోట పంట నేల, ఇలా రకరకాలుగా మారిపోతామని శాపాన్ని చేసి నాకు పిల్లలు పుట్టకూడదని మీరు కోరారు కాబట్టి ఈ కర్మ మీరు అనుభవించండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళిపోయారు, చక్కగా తపస్సు చేసుకుంటారు. ఇక్కడితో అయిపోయింది గొడవ అంట, అసలు ఇక్కడే మొదలైంది గొడవ అంతా. ఇప్పుడు ఇందులో వాడనంటే ఒరే అనవసరంగా కోరుకున్నవి ఇదంతా మనం ఎవడరా ఈ ఆలోచన ఇచ్చింది, పిల్లలు పుట్టొద్దని కనొద్దని చెప్పింది ఎవడరా అంటే వాడు ఉంటే నేను చెప్పినాడు, వాడు ఎప్పుడో పారిపోయిపోయాడు, వాడు లేడాడు, వీళ్ళు బుక్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళారనుకోండి, వీళ్ళు భార్యలు 33 కోట్ల మంది అవతల భార్యలు తలపట్టుకుంటారు పిల్లకలు, వల్ల బుద్ధిని పని చేశారు, వెళ్ళి మీ వల్ల మాకు పిల్లలు పుట్టరు అని చెప్పి తంతారు. ఏం చేయాలో అంతగా చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర పరిగెట్టారు ఈ 33 కోట్ల మంది. ఇక మీ వల్ల మీ భార్య ఎందు సంతానం కలగదు కాబట్టి మీరు వానముల ఎందు సృజించి సత్సంతానాన్ని కనమని వరం ఇచ్చాడు చతుర్ముఖం. సరే వీళ్ళు తపస్సు చేసుకున్నారు, అయిపోయింది. ఇంతలో తారకాసురుడు అనే ఒక మహారాక్షసుడు బయలుదేరి, మహా తెలివైన వాడు, విపరీతమైన తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం వరం కావాలి నీకు? రాక్షసుడు ఏమడుగుతాడు? చావు లేకుండా వరం కావాలన్నాడు. అది జరగని పండుగ అబ్బాయి, ఇంకేమైనా అడుగు అంటే బాగా తెలివిగా అన్నట్ట, శివపార్వతుల యొక్క కలిగినటువంటి కుమారుడు చేతిలో నాకు మరణం కావాలి. శివపార్వతులు కొడుకులు ఎక్కడ పుడతారు, వీళ్ళు పుట్టద్దని చెప్పేసరిగా వాళ్ళు తపస్సు చేసుకున్నారు, వీర్యం లేదు, కొడుకు ఎక్కడ పుడతారు పుట్టాడు. ఈ బ్రహ్మదేవుడు సదాస్తు అన్నాడు అంతే. ఇక మీరు 33 కోట్ల మంది దేవతల యొక్క నడ్డి వాయించడం మొదలుపెట్టే తారకాసుడు తోలు తీసేస్తున్నాడు. ఇంద్రుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తర ఎవడ గంట కనబట్ల. ఏం చేయాలో అర్థం కాకపోతే చతుర్ముఖ బ్రహ్మగారికి పరిగెత్తాట మనం తెలుసుకుని, ఏమయ్యా ఎంత గొప్ప పని చేసేవయ్యా బాబు నువ్వు, పార్వతీ పరమేశ్వరుడు కొడుకుంటే వాడి చేతులు గిడిచి ఆవిడ పెట్టి మా చావుకు వచ్చింది ఇదంతా, మేమే కదా పిల్లలొద్దని చెప్పి పంపించేసేవాడిని. కాబట్టి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడికి పిల్లాడు కలగాలి, పిల్లాడు పుట్టాలి, మేము బతకాలంటే దానికి తనులోబాయి ఏమని చెప్పాను చతుర్ముఖ బ్రహ్మ అన్నట్ట. ఉదే ఇక పార్వతీ పరమేశ్వరులకి సంతానం కలగడం అన్నది మీరు మర్చిపోండి, అది జరగదు. మీరే కదా వద్దని చెప్పింది, వెళ్ళి ఇంకా జరిగే పని కాదు. పోనీ శుభవీర్యం ఉంది, భూదేవి వదిలేస్తే అగ్నిహోత్రులు దాచిపెట్టాడు, ఫ్రిడ్జ్ లో యాభైగా పెట్టాడు, దాచిపెట్టాడు శుభవీర్యాన్ని. శుభవీర్యం ఉంది, పోనీ ఎవరి ఎంతో ప్రవేశం పెడితే కదా పిల్లలు పుట్టేది, స్త్రీ గర్భంలో ప్రవేశపెడితే సత్సంతానం కలుగుతుంది. ఒకసారి భూదేవి పట్టినందుకు కదా పార్వతీదేవి అన్ని శాపాలు చేసింది ఆవిడికి. అందుకే మీరు గమనించండి,
చాలా మంది అవివేకంతో మాట్లాడేమాట పట్టాభిషేకం అయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి అడవులకి పంపించేశాడు. ఎందుకు పంపించాడండి? ఎందుకు పంపించాడు? ఎవరో చాకలేదో అన్నది పంపించేశాడు ఆయన, అంతే కదా. అంత అసమర్థుడు కాదండి శ్రీరాముడు. చాకలేదు అంటే భార్యను చేసే అంత అసమర్థుడు శ్రీరాముడు. ధర్మాధర్మాలు తెలియదు ఆయనకి. ఆజానవాహం అరవిందాక్షం రామం నిశాచర విరాజగరున్నవాగే మా శ్లోకం చెబుతున్నామే. పార్వతీదేవి శాపం ఉంది. ఏమని? ఇతని నుంచి నీకు ఎంతమంది భర్తలు? ఇప్పుడు సీతాదేవి ఎవరు? ఎక్కడి నుంచి పుట్టింది ఆవిడ? భూమిలోంచి పుట్టింది. రాముడికి భార్య సీతాదేవి. ఇప్పుడు రాముడు భూమికి ఏమవుతాడు? అల్లుడవుతాడు. ఇప్పుడు ఆయన భూమిపతి అయ్యాడు, అంటే రాజ్యాధికారం పట్టాభిషిక్తి అయ్యాడు. ఇప్పుడు భూమికి ఏమయ్యాడు? ఆయన భర్త అయ్యాడు. సీతాదేవి ఏమైంది? ఇప్పుడు ఏమైంది? కూతురు అయింది. అందుకు కదా పోయింది రాముడు ధర్మాన్ని పట్టుకోవడం కోసం. రామచంద్రమూర్తి గురించి తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. రామచంద్రమూర్తి ధర్మాన్ని ఎలా ఆచరించాలో, ఒక భార్య ఎందు గాని, ధర్మం ఎందు గాని, అలాగే యుద్ధ నైపుణ్యంలో గాని, సోదరుల్లో గాని, తన తండ్రికి ఇచ్చినటువంటి పితృవాక్య పరిపాలనలో గాని, అరణ్యవాదంలో ఎక్కడ ధర్మాన్ని తప్పినటువంటి చరిత్ర దాఖలాలు రామాయణంలో ఎక్కడా కనపడదు మనకి. ఎప్పుడైతే ఆయన రాజ్యాధికారాన్ని పొందారో సీతాదేవి కూతురు అయింది. ఇప్పుడు విసర్జించక తప్పదు కాబట్టి విసర్జించు అంటూ అడుగులు పంపించాడు ఆయన. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఈ వీర్యాన్ని పట్టేవాళ్ళు ఎవరు పడతాడు? అన్ని శాపాలు భరించి ఎవరైనా పడతాడు ఏంటి? శివవీర్యాన్ని ఎవడ పట్టాడు కాదు. మీరు అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారిని నువ్వు తప్ప మాకు దిక్కు లేదు, మేము బతికే పరిస్థితి లేదు, ఖచ్చితంగా శివుడికి ఈశ్వరుడు కొడుకు కొట్టాలి, ఏం చేస్తావో తెలియదంటే చతుర్ముఖ బ్రహ్మగారు మహానుభావుడు. బ్రహ్మాని ఏకవచనంతో పిలవకూడదు, మహాపాపం. బ్రహ్మాని ఏకవచనంతో ఆయన పిలిస్తే బ్రహ్మహత్యాపాతకం మన వెనక చుట్టేసుకుంటుంది. వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారనే పిలవాలి. ఆయన లేకపోతే సృష్టి లేదు, ఈ కళ్యాణం లేదు, ఉపన్యాసం లేదు, ఇప్పటికీ రాక్షస పాలనే ఉండేది. ఆయన మామూలుగా వేయలేదు స్కెచ్. ఓ పని చేద్దావురా, పరకాంత పట్టిందని కదూ అన్ని శాపాలు ఇచ్చేసింది. పర్వతరాజుకి ఇద్దరు కూతుళ్ళు. మొదటిది గంగాదేవి, రెండు పార్వతీదేవి. తనకు కుమారుడు పుట్టలేనటువంటి బాధ ఎప్పుడు పోతుంది? తన భర్త వీర్యం వల్ల తన అక్కగారు కొడుకు పుట్టే అక్క కొడుకు తన కొడుకే కాబట్టి ఆ బాధ తీరుతుంది. అక్క కాబట్టి కొంచెం వాళ్ళకి బంధుత్వం ఆపేక్షత ఉంటుంది కాబట్టి ఏం అనలేదు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసిరా అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఎవడు వెళ్ళి అడగాలి దీన్ని? పరకాంత దగ్గరికి వివాహం కానటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఈశ్వరుడు వీర్యం ఉంది, మీరు పుచ్చుకోండి, ఓ పిల్లాడు కానివ్వండి, చెప్పించుకోవడం వెళ్ళాలంటుంది వీడు. ఎవడు వెళ్ళాలి? ఎవడు వెళ్ళాలో వాడే వెళ్ళి మాట్లాడాలి. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట, ఒరే బాబు ఒక్కసారి మీరు చేసిన ఘనకార్యం సరిపోతుందిరా, ఎంతవరకు తెచ్చుకున్నారు మీరు? ఎవరైతే శివవీర్యాన్ని ఫ్రిడ్జ్లో 50 పండు దాచినట్టుగా దాచిపెట్టాడు అగ్నిహోత్రుడు, వాడిని వెళ్ళి మాట్లాడమను అంటే ఆయన వెళ్ళట. వెళ్ళి, అమ్మా దేవకార్యమిదం, పిల్లలకి అన్నాడమ్మా, నా కోసం కావచ్చుమా, దేవకార్యం ఇది, ఇప్పుడు ఇంతకంటే మార్గం లేదు అని చెప్పి ఆవిడ ఎందుకు వచ్చిన కర్మరా చికాగ్గా పుచ్చుకుంది అనుకోండి, చక్కనైనటువంటి సత్సంతానం కలగదు. తేజస్సుతో ఉన్నటువంటి కొడుకు పుట్టడు. ఆవిడ అప్రసన్నంగా పుచ్చుకోవాలి, ప్రసన్నంగా పుచ్చుకోవాలి, ఇష్టంగా పుచ్చుకోవాలి. శివవీర్యాన్ని పుచ్చుకోవాలంటే అంతకంటే చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు తప్పకుండా పుచ్చుకుంటాను ఆవిడ. ఈ అగ్నిహోత్రుడు శివవీర్యాన్ని వదిలిపెట్టేశాడు. మీరు గమనించండి, సుబ్రహ్మణ్య జననం అంటే 33 కోట్ల మంది దేవతల యొక్క భవిష్యత్తు సుబ్రహ్మణ్య జననం మీద ఆధారపడుతుంది. ఈ 33 కోట్ల మంది దేవతలు ఇలా కూర్చున్నట్ట. కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టకపోతే మనం చంపేస్తాడు తారకాసురుడు. ఎప్పుడైతే గంగాదేవిలో వీర్యాన్ని ప్రవేశపెట్టారో కెవ్వులో కేకేసినప్పుడు వదిలేసినప్పుడు వీర్యం లేదక. ఆవిడ అయ్య బాబోయ్ ఈ వీర్యాన్ని నేను తట్టుకోలేను, మొత్తం ఒళ్ళంతా ఉడికిపోతోంది, నా వల్ల కాదు, ఈ వీర్యాన్ని వదిలేస్తాను, ఎక్కడ వదిలేయమంటారు అడిగింది ఆవిడ. అయిపోయింది, ఇంకేముంది? ఇంక గంగాదేవి తట్టుకోలేకపోతే చలన గంగాదేవి ఇంకెవరు తట్టుకుంటారు శివవీర్యాన్ని? అగ్నిహోత్రునట. పిల్లాడు పుట్టడం పుట్టకపోవడం దేవుడు ముందు తట్టుకోలేకపోతున్నావు, కలత పడిపోతున్నావు. కాబట్టి ఆ వీర్యాన్ని పర్వతరాజ ప్రాంతంలో ఒక తటాకం అందరూ వదిలేసింది. ఆవిడ అక్కడ వదిలేసింది. అది వెళ్ళిపోయి రెల్లుగడ్డిలో పడిపోయింది. రెల్లుగడ్డలు అంటే ఐడియా ఉందా? రాత్రి సమయంలో తెల్లగా మెరుస్తూ ఉంటారు, రెల్లుగడ్డి దుబ్బులు అంటారు. ఆ రెల్లుగడ్డిలో పడిపోయింది. పడిపోయి
ఒక విశేషమైన కాంతి వచ్చింది. వీళ్ళు అనుకున్నట్ట పిల్లాడు పుట్టాడేమో కాంతి వస్తుందని చూశారు. దగ్గరికి వెళ్ళి బంగారం పుట్టింది అందులో వచ్చి. మిగిలిన దాంట్లో వెండి పుట్టింది. మిగిలిన పదార్థం ఈనము, శీషము, తగనము ఇవన్నీ పుట్టాయి. పిల్లాడు మాత్రం పుట్ల. చచ్చిపోయేవరా మన బతుక అయిపోయిందాక తారకాదులు సంహేడు మనం బతికే పరిస్థితి లేదు అనుకుని నెత్తి రోడే బాదుకున్నటువంటి సమయంలో ఆ వెళ్ళు పొదల్లోంచి కుయ్యి 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 మంటూ చిన్న పిల్లాడి శబ్దాలు కనబడుతున్నాయట. ఎక్కడో పిల్లాడి శబ్దాలు కనబడుతున్నాయరా, పిల్లాడి పుట్టేదేమో చూద్దామని గబగబా ఈ 33 కోట్ల మంది దేవతలు ఆ పర్వతానికి కిందకు వచ్చేసరికి ఆ రెల్లు గట్టి దుబ్బలలో 6 ముఖాలతోటి ఒక శరీరంతో చక్కగా పిల్లాడు సూర్యకాంతి అంటే బంగారం కంటే ఎక్కువ కాంతిగా మెరిసిపోతూ జన్మనిచ్చాడు. అమ్మయ్య పుట్టాడు ఆ పిల్లాడు, మనం బతికేవరా బాబు, ఇక భయం లేదు అనుకున్నాడు. మరి పిల్లాడు పుట్టాడు సరే, మరి బతికించడం వాడికి అండపడకుండా కాపాడుకోవాలి పిల్లాడిని. చంటి పిల్లాడు యుద్ధం చేస్తాడు ఏంటి, వీడు ఏడుస్తున్నాడు పిల్లాడు, పాలు కావాలి. ఎవరిస్తారు పాలు? కుత్తికలు పిలిచేస్తాం. కుత్తికలు పిలిచి పాలు ఇవ్వండి పిల్లలకంటే కూతురు ఎందుకు ఇష్టం? కూతురే మేము పిల్లాడిని మా పేరుతో పిలుస్తామంటే ఇష్టం పాలుంటారు. కార్తికేయుడు కార్తికేయుడు కుత్తికలు పాలిస్తాడు. కార్తికేయుడు పాలిచ్చాడు. వాళ్ళు స్కలనవై భూదేవి యొక్క గర్భంలో స్కలనవై పుట్టాడు కదా స్కందుడు. శరవణ భాగం అందులో పుట్టాడు కదా సుబ్రహ్మణ్యుడు. అలాగే అగ్నిహోత్రుడు చాలా కాలం దాచి ఉంచాడు కదా ఆ శివవీర్యాన్ని. పామకి శుద్ధమైన బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు. పుట్టడమే ఇన్ని పేర్లతో పుట్టాడు సుబ్రహ్మణ్యుడు. పుట్టే చక్కగా పాలించారు, పెంచారు, చక్కగా దేవసేనాపతి చేశారు. ఆ తారకాదుల సంహారం జరిగింది. స్వామివారి కళ్యాణం చేశారు. మీరు అనొచ్చు ఏమండి ఇంతసేపు చెప్పారు కదా పార్వతీ పరమేశ్వరుని 33 కోట్ల మంది దేవతలు అడగొచ్చా, పిల్లలకు అనొచ్చని అడగొచ్చా అంటే ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది ఇక్కడ త్రిపుర రహస్యంలో ఉంది ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా. పూర్వం సనత్కుమారుడు అనేటటువంటి ఒక మహాజ్ఞాని బ్రహ్మజ్ఞానం లేవట. ఆ బ్రహ్మజ్ఞాని విశేషమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవాడు. ఆయన పరమేశ్వరుడు ఒక రోజు కోరిక కలిగింది, నాకంటే బాగా ఒక ప్రణవానికి అర్థం చెప్పగలిగిన వాడు ఎవరైనా దొరికితే ఓడిపోతే బాగుంటుందని. బయటవాడి చేతిలో ఓడిపోతే అవమానం కదూ. కాబట్టి పుత్రాదిత్యేత్ పరాజయం, అదే కొడుకు చేతిలో ఓడిపోయిననుకోండి సన్మానం లాంటి ఓటమాయనకి. అలాంటి కొడుకు కావాలని పరమేశ్వరుడు కోరుకున్నాడు. ఈ సనత్కుమారుడు మహాజ్ఞాని ఒక రోజు రాత్రి పడుకున్నాడు. ఈయన పడుకుంటే దేవతలతో యుద్ధం చేస్తూ దేవతలు చంపేస్తుంటే ఆయన కలొచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడు పరిగెత్తాడు, నాన్నగారు నాకు ఇలా కలొచ్చిందండి ఏమిటని. ఒరే నాయన, పూర్వజన్మలో నువ్వు వేదాంగాలు చదువుకున్నటువంటి సమయంలో రాక్షసులు ఎప్పుడూ దేవతల మీద దండెత్తడం, యుద్ధాలు చేయడం ఇవన్నీ చూసి ఎందుకు ఈ రాక్షసులు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు, వీళ్ళ పట్టుకుని చంపేయాలని జాగ్రత్త పొందేవురా. కాబట్టి ఆ యొక్క కళ ఇప్పుడు నీకు వచ్చిందని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్తే, మరి దీనికి పరిహారం ఎలా అంటే నువ్వు మళ్ళీ పుట్టి దేవసేనాపతి అయ్యి రాక్షస సంహారం చెయ్యాలరా అని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పాట. సరే నాన్నగారు వచ్చేశాడు. పార్వతీ పరమేశ్వరుడు మీరు గమనించండి, ఇప్పటికే ప్రతిరోజు కూడా పార్వతీ పరమేశ్వరుల కైలాసం నుంచి వృషభవాహనం ఎక్కి సాయం సమయంలో ప్రదోషకాల సమయంలో తిరుగుతూ శ్రీశైలంలో దిగుతాడు వెళ్ళు. అలా వెళుతూ 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 సనత్కుమారుడు యొక్క ఆశ్రమం దగ్గర ఆగాకి వెళ్ళి బ్రహ్మజ్ఞానం పలకరించి వెళదామని కిందకి దిగారు. సనత్కుమారుడు చూశాడు, పట్టించుకోరా, ఆయన జపవేద ఆయన చేసుకున్నాడు. అన్నాడు పరమేశ్వరుడు, ఏవయ్యా ఇద్దరం పెద్దాలను వచ్చి కూర్చుని నించుంటే కనీసం లేచి నమస్కారం పెట్టలేదు ఏమిటయ్యా అంటే ఆయన అన్నట్ట నువ్వు కొత్తగా రావడమే, నువ్వు కొత్త కనిపించడమే, ఎప్పుడో నువ్వే నాకున్నది. ప్రతి చెట్టులోనూ చేమలో అన్నింటిలో నువ్వే కనపడుతున్నావు, నువ్వే బ్రహ్మస్వరూపం, కొత్తగా నాకు కనపడేది ఏం లేదు, కొత్తగా నేను చూసేది ఏం లేదు నేను అంటే లేచి నమస్కారం చేయకుండా చెప్పిస్తానన్నట్ట. చతుర్ముఖ బ్రహ్మ అన్నట్ట శాపం ఎవరికి శరీరం నాది కాదు, ఆత్మకి శాపం లేదు, ఆత్మే నువ్వే నేను, ఇక శాపం ఏమిటి నాకు అన్నట్టు. ఆయన ఏం వరం కావాలో కోరుకో ఇస్తున్నాడు పరమేశ్వరుడు తృప్తిపడి. నువ్వు నాకు ఇచ్చేదేవుడి వరం, నేను నీకు ఇస్తాను కోరుకోమన్న సనత్కుమారుడు. నీలాంటి కొడుకు నాకు, నీలాంటి వాడు నా కొడుకుగా పుట్టాలని పరమేశ్వరుడు అడిగాడు సనత్కుమారుడు. అడిగితే తప్పకుండా నీకే కొడుకుగా పుడతానన్నట్టు ఆయన. పార్వతీ వందిరా నీకేం దీర్ఘం తీస్తున్నావుంటయ్యా, ఆయన కొడుకు అయితే నాకు కూడా కొడుకునే కదా అంటే ఆయన అన్నట్టు, అమ్మా ఎంత జగన్మాతవైనా లోకమాతవైనా 9 నెలలు నీ గర్భంలో ఉండి
మలమూత్రాలలో బతికి మలద్వారం గుండా బయటకు వచ్చేటటువంటి ఆ జనం నాకు వద్దమ్మా అంటే అమ్మవారంద్ర సరే నువ్వు ఎలా పుట్టినా ఆఖరణ హిమోత్పర్వత ప్రాంతంలో ఒక తటాకం ఉంది, ఆ తటాకంలో పుట్టమంది ఆవిడ. తప్పకుండా పుడతానమ్మా అని వరం ఇచ్చాడు. అందుకే పూర్వం భస్మాసురుడు అనే రాక్షసు ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమే వరం పొందాడు. ఏమని వరం ఇచ్చాడు? ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోతారని. నీ మీదే పెడతానని భస్మాసురుడు వెనకబడితే పరమేశ్వరుడు పరిగెడుతున్నాడు. చేతకాక కాదు, చంపలేక కాదు, అదొక లీల పరమేశ్వరుడికి. మరి భర్త పరిగెడుతున్నప్పుడు ఆడాడుకున్నప్పుడు భార్య పక్కన ఉండకూడదు. ఈవిడేం చేసింది? హిమోత్పర్వత ప్రాంతంలో ఒక తటాకం కింద మారింది. ఆ తటాకమే చరవణ తటాకము. ఈ యొక్క స్కరణమయ్యి వెళ్ళి ఆ తటాకంలోంచి ఉద్భవించాడు సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్యుడు ఎర్రటి బుగ్గలు, ఎర్రటి శరీరం, తెల్లటి కాంతివంతమైన ముఖంతోటి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషించి 2 కన్యలనిచ్చి మీరు అమ్మాయిల నుంచి వివాహం చేసేటటువంటి క్రతువు ఈ రోజు అత్యంత వైభవపేతంగా స్కందపంచమి ఆశ్లేష నక్షత్రం ఆదివారం రోజున జరుపబడుతోంది. అందరూ భక్తిగా ఓం సుబ్రహ్మణ్యాయ అనుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం విఘ్నేశ్వర విఘ్నవిదూరకారే నిర్విఘ్నకార్యేషు బలం సుసిద్ధ విఘ్నేశ్వర నామ సురేష పూజ్యోపరాఖ్యాం వరదాభవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీవల్లీ దేవసేనాలయ బ్రహ్మణ్య ధ్యాన సావధాన తదేవ లగ్నం సుదినంతరేవ తారాభవంతరేవ లక్ష్మీ సావధాన సావధాన శుభలగ్నే సావధాన శ్రీవల్లీ దేవసేనాలయ బ్రహ్మణ్యేశ్వర ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీవల్లీ దేవసేనాథమేత బ్రహ్మణ్యేశ్వర ధ్యాన సావధాన శ్రీరామ వైవాహిక దేవసేనాలయ బ్రహ్మణ్యేశ్వర ధ్యాన సావధాన బ్రహ్మా జగత్కారణో దేవేశో భవాన అమృతకిన్నరపదేశ్వరత్వోణర వారేశ పవనస్యకిన్నరపదే ఇందోదృక్పాలగా శ్రీవల్లీ దేవసేనాథమేత సుబ్రహ్మణ్యేశ్వరయోర్ వివాహమయే కుర్వంతు మాం మంగళం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. మరి శుభముహూర్తం బెల్లం జీలకర్ర మనం పెట్టేటటువంటి ద్రవ్యాలు 2. కానీ వాస్తవానికి అష్టద్రవ్యమిదం ప్రోక్తం 8 రకాల ద్రవ్యాలు ఉంటాయి. 1 పచ్చి పసుపు కొమ్ము, 2 మిరియాలు, 3 దాల్చిన చెక్క, 4 యాలకులు, 5 అరటిపండు, 6 జీలకర్ర, 7 బెల్లము, 8 తేనె మధుర పదార్థము. ఈ అష్టద్రవ్యములు కలిపి ఎప్పుడైతే వధూవరులు ఒకరి శిరస్సు మీద ఒకరు పెట్టుకున్నారో మూలాధారం నుంచి సహస్రారం వరకు
వారి ఇరువురు మధ్యలో చక్కనైనటువంటి ప్రేమ ఉద్భవింపజేస్తుంది. ఈవేళ వివాహం చేసేటప్పుడు వధూవరులు బెల్లం జీలకర్ర పెట్టుకుంటే వాళ్ళ మొహాలు వాళ్ళు చూడటం కానీ కెమెరామ్యాన్ మొహాలు చూసేటటువంటి పరిస్థితికి వచ్చాం. కారణం ఏమిటంటే కెమెరామ్యాన్కి 10 లక్షలు ఇస్తాం, వాళ్ళు బాగుండాలని పురోహితం పెళ్లి చేసే బ్రహ్మగారికి 10,000 ఇస్తాం. మరి ఎలా ఉంటుంది? ఆ 10 లక్షలు ఇస్తాం కాబట్టి తీయకపోతే ఆయన తిడతారు. కాబట్టి కెమెరామ్యాన్ ఆధిపత్యం కొనసాగుతుంది. అలాగని మన తప్పు అనడానికి లేదు, వాళ్ళకి వేరే దారి లేదు కదా. వాళ్ళు డబ్బులు ఎవరు డబ్బులు ఖర్చు చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు పాపం. కాబట్టి వధువులు బెల్లం జీలకర్ర పెట్టుకోండి, మొహాలు ఒకరు చూసుకోవాలి తప్ప కెమెరా మొహాలు అలాగే పక్కనున్న వాళ్ళ మొహాలు బంధువుల మొహాలు చూడకూడదు. శుభముహూర్తం పూర్తి చేసుకున్నాం. చక్కగా తదుపరి కార్యక్రమం కింద శ్రీ పల్లి దేవసేన అమ్మవారికి మాంగళ్యధారణ అనేటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. సౌభాగ్యతో ఏతతో రోక్షేర సంరోక్ష్య మాంగళ్యాధిష్టాన ధ్యాయామి ధ్యానో ఓం సర్వమంగళమాంగళ్యే భారతరాజకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే మాంగళ్యాధిష్టాన సౌభాగ్యదేవతాభ్యో నమో నమః ధ్యాయామి ఆవాహయామి అత్రమహాసమర్పయామి పాదయో ఆజ్యమనమర్పయామి అత్తయో అర్జునమర్పయామి ముఖే ఆచమనమర్పయామి సరదే సమయామి దానమనమర్పయామి తపనానంతరం శుద్ధాచమనమర్పయామి వస్త్రార్థే పుష్పమనమర్పయామి యజ్ఞానువేదార్థే పుష్పమనమర్పయామి జిల్లికాయ మహాభక్తలక్ష్మీ ప్రేమాజన్మే నాభోజనాయ మహానవజంపక పుష్పాభ నాసాదండవిరాజాయ మహాధారాకాంతరస్కార నాదాఫలభాసురాయ మహాకదంపమంజరే క్లుప్తకర్ణభూతమనోహరాయ మహాకాటంకజుగళీభూతమనోడుమండలాయ మహాపద్మరాగశినాదరుజ పరిభావికబోలభువేన్ మహానవవిద్రుంబసేన్యకారమచ్చరాయ మహాశుద్ధవిద్యాంకురాగాత్రిజంగిద్దయోజ్వలాయ మహాకర్పూరవేదికామోసమాగృత్తికందరాయ సౌభాగ్యదేవతాభ్యో నమః పూజాం సమర్పయామి ధూపం వరపచ్చర్పవేత్యై నానాగంధే స్వయం విరహ ఆగ్రేహదేవానాం దేవోదం ప్రతిదా ధూపమాగ్రామయామి దేవబంద్రయామి నైవేద్యం ఓం భూర్భువస్వః అక్షరపూరేణ్యం భర్గోదేవత్రే దేవాదేవ దేవయాలు సౌభాగ్యాదిత్యాయ మాంగళ్యదేవతాభ్యో నమో నమః అవధరాదేవాదాగత అదేవనానేయామి ప్రవర్తయామి అద నీరాజనో యదస్కరం బలవంతమోదేవరాజ అదేవదేవ సంగేనమాయ సౌరంగరానాగమంగళ్యమ శతబంధేశమాయ సౌభాగ్యాదిష్ట దేవతాభ్యో నమః అద నీరాజనం దయామి పుష్పార్జనం దయామి నమస్కారోమి నమ పార్వదేవదే హర హర బోలో సుబ్రహ్మణ్య భగవానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుష్పాంగ సమర్పయామి సమర్పణ మంత్ర సమర్పయామి సమస్తోపచార పూజాన్ సమర్పయామి. అదో మీ అమ్మాయిద్దరికి కూడా చక్కగా మీ ఎల్లరూ అంగరంగ వైభవంగా జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో మనమైతే మానవులు చెప్తాం మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతున కంటే భద్రాభిషభగే త్వం జీవదర్గాంశతం. అంటే ఓ కన్య, నేను జీవించి ఉన్నంత వరకు నీ మెడలోంచి ఇది తీయరాదు. ఎందుకు తీయకూడదు అంటే స్పంజీవ శరధాంశతం. ఒకసారి భర్త మెడలో 3 ముళ్ళు వేసేటప్పుడు నాతి చరితవ్య నాతి చరామి అని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని 3 ముళ్ళు వేస్తాడు. ఆయన వేస్తూ ఒకటే చెప్తాడు, ఇది నీ మెడలో ఉన్నంతకాలం నీ భర్త బతికి ఉన్నట్టు లెక్క, ఇది తీసిన రోజున నీ భర్త లేనట్టు లెక్క. కాబట్టి ఎప్పటికీ కూడా నీ మెడలో ఉంచుకో, నాకు ఆయుర్దాయం పెరుగుతుంది అని చక్కగా మమ జీవన నేను జీవించవద్దడం కోసం నీ మెడలో తాళి కడుతున్నానని చెప్తాం. ఈవేళ మనం ఆ తాళిని చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్లోను, బంగారం అని బీరువాల్లోను, తోముకునేటప్పుడు గీతలు పడుతున్నాయని బాత్రూముల్లో గోళ్ళ గీత వచ్చేటటువంటి దుస్థితి మన వైదిక సాంప్రదాయం వచ్చేసింది. తాళి తీయరాదు అని చెప్పినటువంటి ఆ తీస్తే భర్తకు ఆయుక్షీణం కదా. కాబట్టి అటువంటి వైదిక సాంప్రదాయం మనకి ఏం చేసినా సరే మన జీవితాన్ని ఉద్ధరించడం కోసం మహర్షులు పెట్టారు. అదిగో చక్కగా మీ ఇద్దరు అమ్మాయిల మేలో ఆయన దేనికి వేస్తున్న కడుతున్న తాళి లోకరక్షణ హేతున మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానంటే
మీ ఇద్దరితో కొంచెం సినిమాలకి షికార్లకి పార్కులకి తిరగడానికి కాదు, పానీపూరి బండి దగ్గరికి లోకాన్ని రక్షించడం కోసం సత్సంతానాన్ని కని ఈ లోకాన్నంతటినీ కూడా పాపుతరం కోసం మిమ్మల్ని ఇద్దరిని వివాహం చేసుకుంటున్నానని చెప్పి మీ ఇద్దరు అమ్మాయిల బండిలో కూడా చక్కగా ఆయన మాంగళ్య రావడం చేస్తున్నారు. నమస్కారం చేసుకొని పైకి ఎత్తి పట్టుకుని చూపించారు. మన పార్వతీ చేతితో పట్టుకొని చూపించండి. అందరూ కూడా చెప్పండి. ప్రజామే కామః సమృద్ధ్యతాం. మాకున్నటువంటి సమస్తమైన కామ్యములు కోరికలు తీర్చమని దండం పెట్టుకోవాలి. ప్రజామే కామస్తమృద్ధ్యతాం. మళ్ళీ చెప్పండి. పశవోమే కామః సమృద్ధ్యతాం. యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం. నమస్కారం చేసుకోండి. ప్రజామే కామస్తమృద్ధ్యతాం. పశవోమే కామస్తమృద్ధ్యతాం. యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుష్పాంజలి సమర్పయామి భావనగా సువర్ణ మంత్ర పుష్పమర్పయామి. ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రదక్షిణ చేయండి. జాని గాడి బాబాని జన్మాంతరగదాని తాని దాని ప్రశ్నండు ప్రదక్షిణ అమోహమ్మాహం బాబాత్మాన పరంపర అహిమాంగజా దేవ శరణాగరవచ్చ అన్నిదా శరణాస్తి త్వమేవ శరణముల దత్తాత్యాం భవేన రక్షరక్షో పరమేశ్వర పరమేశ్వరి రక్షరక్షో బ్రహ్మేశ్వర. అందరూ చెప్పండి భక్తిగా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః ప్రార్థన పూర్వక అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఎంపల వాయించుకుని మీ మనసులో ఉన్న కోరిక తెచ్చుకుని భక్తిగా మహానుభావ నీ కళ్యాణం ఈ రోజు మాకున్నటువంటి ఈ కోరిక మేరకు చేయించుకున్నామయ్యా. అతి శీఘ్రకాలంలో ఈ కామ్యాలు కోరికలన్నీ కూడా పూర్తి చేసి మా ఇంట్లో సిరి సంపదలకి పాడి పంటలకి రోడ్డు లేకుండా శుభకార్యాలు చేస్తూ మా యొక్క నీ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మా కుటుంబంపై పడేలా చూడవయ్యా అని దండం పెట్టుకోండి. చత్రమాచారయామి చామరాన్ని వేదయామి నృత్యునృత్యామి గేరంధ్రాలయామి ఆందోళనయామి అశ్వానారయామి గజానారయామి ఉషానారయామి వ్యాఘ్రానారయామి మయూరానారయామి సమస్త రాజోపయజ్ఞోప భక్త్యోప శక్త్యోప మంత్రోప యంత్రోప తంత్రోప దేవోప మానుషోపచార పూజాన్ సమర్పయామి. ఆవాహనం న జానామి నజా బాక్సులు పెట్టేది ఆవాహనం న జానామి నజానామి పూజా విజంజనామి క్షమ్యరా పరమేశ్వర సంయరాం సుబ్రహ్మణ్యేశ్వర. వచ్చే నెల 6వ తేదీ వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు. మన హిందువులకి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగ. అటువంటి రోజున
మన శ్రీభూతమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా ఉదయం 9 గంటల నుంచి 1,00,000 తులసి పూజ జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు విశేషంగా లక్ష్మీ నారసింహ సుదర్శన హోమం నిర్వహించబడుతోంది. ఈ 1,00,000 తులసి పూజకి దేవస్థానం టికెట్ 100 రూపాయలు. అలాగే సాయంత్రం జరిగేటటువంటి సుదర్శన హోమానికి దేవస్థానం వారి టికెట్ 200 రూపాయలు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తిథి, అందులో ఆదివారం, విశేషించి ఆదివారం వచ్చింది కాబట్టి భక్తులందరూ విరివిగా ఈ ఉదయం జరిగే 1,00,000 తులసి పూజలోను, సాయంత్రం జరిగే లక్ష్మీ నారసింహ మహా సుదర్శన హోమంలో కూడా పాల్గొని సంపూర్ణమైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని మరియు సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి నమస్కారం చేసుకోండి. మీకు మంగళం. అలాగే నందీశ్వరాభిషేకం మన దేవాలయంలో విశేషంగా ప్రతి నెలా జరుగుతోందండి. చాలా మంది ప్రతి నెలా కడుతున్నారు. 100-150 టికెట్లు వస్తున్నాయి. అంటే సంవత్సరానికి ఒకసారి కట్టేసుకోండి మీ అందరూ. అంజదా భావం. ఎందుకంటే మీరు మర్చిపోయినా మీ గోత్రనామాలు మాకు వస్తూ ఉంటాయి, మేము అభిషేకం చేసేస్తూ ఉంటాం. సంవత్సరానికి 600 రూపాయలు నందీశ్వరాభిషేకం. ఒక్కసారి మీరు కట్టేసారనుకోండి, సంవత్సరం పొడికి నందాభిషేకం. ఎందుకు చేయాలి నందాభిషేకం? పల్లె కాదు. జాతక చక్రంలో కూడా దొరకనటువంటి కర్మలు కొన్ని లక్షలు ఉన్నాయి ప్రతి జీవికి, అలాగే మనిషికి కూడా. ఆ కర్మలు జాతక చక్రంలో దొరకవు, దానికి పరిష్కారం ఎవరు చెప్పలేరు. అటువంటి కర్మలు పోవాలంటే కేవలం త్రయోదశి రోజు సాయంత్రం జరిగేటటువంటి నందాభిషేకం వల్లే ఆ కర్మలు పోతాయి. జాతక చక్రం నుంచి కర్మలు తీసేస్తాడు నందీశ్వరుడు. ఆ శక్తి నందీశ్వరుడికి ఉంది. కాబట్టి విశేషంగా అందరూ ఈ సంవత్సరం నందాభిషేకంలో పాల్గొనవలసిందిగా మనకి మీ అందరికీ ఆశీర్వచనం, మంగళాశాసనాలు నమస్కారం చేసుకోండి. ఓం యోగైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబరే ప్రమయతే బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో వేద నమస్కుర్యాన్నా శ్రీలంకేతయే దేదా ఏవ దేవదా ప్రీణాదే ఆనందరాయాయ సర్వత్వ మాతరాత్మవత్తమ మహత్వద సర్వత్యాప్తే సర్వత్యచిత్తే సర్వమేవ దేవనా ప్రోధర్వందతే వర్తమానేత్య ఫలిగమో భవతి శతపతి శతందేర్ఘమాయర్మరుదేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మ భవ శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతపతి శతందేర్ఘమాయుః కృష్ణ కృష్ణ కరోతి కళ్యాణం కళ్యాణం కరోతి కృష్ణ కృష్ణ కరోతి కళ్యాణం కరోతి కళ్యాణం కళ్యాణం కరోతి కళ్యాణం కంస కంస కళ్యాణం కరోతి కళ్యాణం కళ్యాణం కరోతి కరోతి కళ్యాణం కంస కంస కళ్యాణం కరోతి కరోతి కళ్యాణం కంస కళ్యాణం కంస కంస కళ్యాణం కళ్యాణం కంస కుంజల కుంజల కంస కళ్యాణం కంస కుంజల కంస కుంజల కుంజల కంస కంస కుంజల కేవలే కేవలే కుంజల కంస కంస కుంజల కేవలే ధాన్యం ధనం వయం భవతి ప్రహారో జననం అక్షరం దీర్ఘమాయుః. ఈ కళ్యాణం ఆశీర్వచనం పూర్తి చేసుకున్నాం. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మన దేవాలయంలో 1,00,000 తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తొలి ఏకాదశి సందర్భంగా జరిగేటువంటి ఈ 1,00,000 తులసి పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. మనం చూసి ఉంటాం కదా శ్రీకృష్ణ తులాభారం. దాంట్లో చూడండి, సత్యభామ తన దగ్గర ఉన్నటువంటి ఎంత ధనం వేసినా బంగారం వేసినా తొక్కినటువంటి పరమాత్మ రుక్మిణీదేవి భక్తితో ఒక తులసి దళం వేస్తేనే తూగుతాడు. మరి ఆమె ఎంత భక్తితో ఆ తులసి దళం వేసిందో అట్లాంటి తులసి దళాలు 1,00,000 తులసి దళాలతోటి స్వామివారికి తొలి ఏకాదశి రోజున 1,00,000 తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. అదే రోజు సాయంత్రం సుదర్శన హోమం కూడా ఉంటుంది. భక్తులు 1,00,000 తులసి పూజకి 100 రూపాయల టికెట్ కట్టాలి. తర్వాత సాయంత్రం జరిగేటువంటి హోమానికి 200 రూపాయల టికెట్ కట్టి ఈ యొక్క 1,00,000 తులసి పూజ మరియు సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం.
భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.